అపాయింటెడ్ టు డై ఓన్లీ వన్స్. మనుష్యులు ఒక్కసారే చనిపోతారంతే, రెండోసారి చనిపోతారు. అర్థమైందా? ఒక్కసారే చనిపోతారని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తాం. మనం ఇలాంటి క్రైస్తవ్యాన్ని గురించి లేక ఇలాంటి వర్తమానాలు ఇప్పటిదాకా మనం చాలా విన్నాం. ఒక్కసారే జరిగే సంగతులు కొన్ని ఉంటాయి. ఒక్కసారే జరుగుతుంది, రెండోసారి జరగదు. అందులో దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే మరణము ఒక్కసారే, మరణము ఒక్కసారి అని చెప్పి దైవ గ్రంథం తెలియచేస్తాం. ఒక్కసారి జరిగే అనుభవాలు చాలా. ఒక్కసారే పుడతాం మనం. హలో, ఒక్కసారే పుడతాం, కానీ ప్రతి సంవత్సరం పుట్టినరోజు పండుగ చేసుకుంటాం కదా. ఒక్కసారే పుడతాం కానీ ఏటేటా పండగ చేసుకుంటాం. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అసలు పుట్టినరోజు ఎంత అడావిడిగా ఉంటుందో మనకు తెలుసు. తమ్ముడిది పుట్టినరోజు అయితే అన్న రెడీగా ఉంటాడు, అన్నది పుట్టినరోజు అయితే తమ్ముడు చెల్లి ఒకళ్ళకి కొత్త బట్టలు వేస్తే పిల్లలందరికీ కొత్త బట్టలు అయ్యా. ఎందుకనంటే ఎవరిది పుట్టినరోజు అనే అంశం మనకు తెలిసినప్పుడు కూడా చిన్నపిల్లలు అలాగున ఉంటారని చెప్పి మనం ఎరుగుదాం ప్రియులారా. నాకు 3 మనవలు ఉన్నారు, ఒక మనవరాలు, 2 మనవళ్ళు ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా మా మనవరాలను అడుగుతుంది, తాతయ్య ఆగస్టు 19 నువ్వు ఎక్కడుంటావు అని అడుగుతుంది, ఎక్కడుంటావు అని అడుగుతుంది. నేను డైరీ చూసి అమ్మ ఇంటికాడే ఉంటానంటే చాలా సంతోషం తాతయ్య, నువ్వుంటే నా పుట్టినరోజు గ్రాండ్గా జరుగుతుంది, నువ్వు లేకపోతే అమ్మమ్మ చేయదు, ఆమె బజార్కి వెళ్ళి అవి తీసుకొచ్చి ఈ తీసుకొచ్చి చేయలేదు అని అంటూ ఉంటుంది. మా మనవలు కూడా వచ్చినప్పుడు తాతయ్య వచ్చే వారంలో నా పుట్టినరోజు నువ్వు ఉంటావా తాతయ్య, తాతయ్య ఉంటే అన్నీ తెస్తాడు. ఇలాగున పిల్లలందరూ కూడా నా పుట్టినరోజు నా పట్టినరోజు అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఒకేసారి పుడతాం కానీ పుట్టినరోజు పండగ ప్రతి సంవత్సరం మనం చేసుకుంటాం. ఇంకో మాట చెప్పిన ఒక ఆయన ఇలాగన్నాడు, మరి మీరు ఏమన్నా అనుకుంటే నేను చెప్పలేను కానీ మంచి మనిషికి ఒకేసారి పెళ్ళి. వింటున్నారా ఈ మాట? మంచి మనిషికి ఒకసారే పెళ్ళి. ఇంకా అస్తమానం పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆడ మంచి మనిషి కాదు. ఒకవేళ భార్య చనిపోయి పరిస్థితులు అననుకూలంగా ఉండి చూసేవారు ఎవరో లేక ఉంటే ఒకవేళ దానిని ప్రజలు అంగీకరిస్తారేమో కానీ మంచి మనిషికి కూడా ఒకే పెళ్ళి ఒకేసారి. ఏమైపోయింది? కొన్ని సంవత్సరాలు పెళ్లి చేసి కాపురం చేశాం, మరి చనిపోయింది, ప్రభువు తీసుకున్నాడు, మనం చేతులు కాల్చుకోవాలి, కాళ్ళు కాల్చుకోవాలి, పోయి కాడికి వెళ్ళి వండుకొని తినాలి. ఆ వంకెట్టి చేసుకుంటానే మరలా వివాహాలు జరిగించుకుంటానే ఉంటే అది ఏమంత మంచి సంగతి కాదు. అర్థమైందా? ఒక ఆయన 7 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఏకంగా. అయ్య బాబోయ్, ఊపిరి ఆగిపోయినంత పని అన్నమాట. చేసుకుంటాడు, ఆ భార్య చనిపోతుంది, మళ్ళా చేసుకుంటాడు. మొత్తం మీద 7 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఊళ్ళో వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? ఎదవ అంటారు అన్నమాట. ఇంకా అంతకన్నా వాళ్ళు మాత్రం ఏమంటారు? ఏదో ఒకసారి భార్య చనిపోయింది, పెళ్లి చేసుకున్నాడు. ఇలాగా చేసుకున్న వాళ్ళు ఎలా చనిపోతున్నప్పుడు ఎలా మరలా తిరిగి చేసుకుంటే అది సంఘం అంగీకరించదు. ముఖ్యంగా క్రైస్తవ్యం దానిని అంగీకరించదో. ఎంతమంది భక్తులు దేవుని యొక్క వాక్యంలో తమ భార్యలను పోగొట్టుకున్న తర్వాత ఒంటరిగా జీవించారు. క్రైస్తవ ప్రపంచంలో ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారు? బోలెడంతమంది ఉన్నారు. అందుచేత మంచి మనిషికి ఒకేసారి పెళ్ళి. మనుషులు ఒక్కసారి మరణిస్తారు తప్ప రెండోసారి మూడోసారి మరణించరని దేవుని వాక్యం. అసలు పెళ్ళికి ముందే మనం ఇలా సిద్ధపడిపోతాం. అబ్బాయిలైతే ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలి? 5'8" ఉండాలి, తెల్లగా ఉండాలి, జడ పొడవుగా ఉండాలి, మున్సిపాలిటీ చీపురంత ఉండాలి, కళ్ళు చాలా చక్కగా చేప కళ్ళులాగా ఉండాలి కదా, మంచి కట్నం ఇచ్చే అమ్మాయి ఉండాలి, ఒక్కతే కూతురై ఉండాలి, అత్తమామలు కూడా లేకపోతే ఇంకా మంచిది. ఇలాగున యవనస్తులు ఏం చేస్తారంటే వివాహం చేసుకునే ముందు చాలా ప్లాన్స్ చేసుకుంటారు. పెళ్ళి ఎవరు చెయ్యాలి, ఉదయం చేసుకోవాలా, సాయంకాలం చేసుకోవాలా, చైర్లో ఎవరు ఉండాలి, పాటలు ఎవరు పాడాలి,
సంగీతం ఎవరు రావాలి, అన్నీ కూడా ఆలోచన చేస్తాం. ఎందుకనంటే జీవితంలో ఒకేసారి జరిగేటువంటి విషయాలు ప్రియులారా. అలాగే అమ్మాయిలు కూడా, అబ్బాయి ఎంత ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, జీతం ఎంత ఉండాలి, మహేష్ బాబు లాగా ఉండాలి, చేసుకునేవాడు ఎలా ఉండాలి, మిల్కీ బాయ్ లాగా ఉండాలి, 6 అంకెల జీతం ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి, వాహనాలు ఉండాలి. ఇలాగున లోకంలో మనం ఏం చేస్తామంటే ఏదైనా వివాహ విషయాలు ఆలోచించేటప్పుడు కలలు కంటాం, బోళ్ళని కలల గంటాం. అర్థమైందా? ఇలాగా అలాగా ఈ రకంగా అని చెప్పి చాలాసార్లు మనం కలలు గంటాం. నా ప్రశ్న ఈ రాత్రి, మనం అందరం మరణిస్తామని బైబిల్ చెప్పింది. తమ్ముడు, వీఆర్ ఆల్ విల్ డై, ఎప్పటికప్పుడు చచ్చిపోతాం. నా ప్రశ్న ఈ రాత్రి, నీ మరణాన్ని గురించి నీ కలలేంటి? కూర్చోండి. నీ మరణాన్ని గురించి నీ కలలేంటి? ఎలా చనిపోవాలనుకుంటున్నావు నువ్వు? అసలు సిద్ధపడ్డావా? ఎప్పుడైనా రావచ్చు మరణం. ఆర్ యు రెడీ? ఎలా చనిపోవాలనుకుంటున్నావు? నీ సమాధి కార్యక్రమం ఎలా జరగాలనుకుంటున్నావు? ఏమో తెలియదు సార్, బతికినంత సేపు ఉంటాం, తక్కిడో బిక్కిడో ఊపిరి గాల్లో కలిసిపోతుంది, మట్టి మనలో కలిసిపోతుంది, అలాగ అయిపోతుందిలేండి అనుకుంటున్నారా? నో. విశ్వాసికి మరణం చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసికి మరణం చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ ఎంత ప్రాముఖ్యమైనదో మరణం కూడా అంత ప్రాముఖ్యమైనది. ఎలా చనిపోవాలనుకుంటున్నాం? మీ ఫ్యూనరల్ ఎలా జరగాలనుకుంటున్నారు? ఎంత గంభీరంగా ఉండాలి? అర్థమైందా? మనకు ఒక ప్లాన్ ఉండాలి. ఎప్పుడు చనిపోయినా కానీ ఇంటికాడ ముందు చెప్పాలి, భార్యకి చెప్పాలి, లేక భర్తకు చెప్పాలి, ఏమండి నేను చచ్చిపోతే ఇలాగున సమాధి చేయండి, ఈ విధంగా మీరు మొత్తం అన్నీ కూడా చేయండి, తప్పనిసరిగా చెప్పాలి. మరణాన్ని గురించిన కలలు మనకు ఉండాలి. ఎప్పటికప్పుడు చచ్చిపోతాం. యాక్సిడెంట్ కావచ్చు, సాధారణంగా కావచ్చు, సిక్ అయిపోయి ఐసీయూలో ఉండి ఆపరేషన్ అయ్యి కోలుకోలేక చనిపోవచ్చు, ఏదో రకంగా చనిపోతాం. అందుచేత మన మరణాన్ని గురించి మనకు ఒక ఆలోచన ఉండాలి. మీరు ఆర్టీసీ బస్సులు ఎక్కుతున్నారా? పూర్వకాలం ఆర్టీసీ బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండేదన్నమాట. ఇప్పుడు అసలు ఏమీ లేవులేండి, అసలు ఏమీ లేవు, బస్సులే సరిగా లేవు కదా. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండేది మా చిన్నతనంలో. ఏంటి ఎర్రపెట్టంటే కండక్టర్ ఇలా చెప్పాడు, పొరపాటున ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగితే దూది, అయోడిన్, ఆ తర్వాత బ్యాండేజీలు ఇవన్నీ పెట్టేవారు అన్నమాట. పొరపాటున ఏదన్నా జరిగితే ఆ బస్ ఆపి కూర్చోబెట్టి గాయాలు కడిగి దానికి అయోడిన్ వేసి దూది వేసి బ్యాండేజీ వేసి ఇవన్నీ చేసేవారు. ఇప్పుడు మామూలు టూరిస్ట్ బస్సులకే లేవు అన్నీ ఏనాడో పోయినాయి. అది బ్రిటిష్ వాళ్ళు ఉండగా చెప్పారు, మన వాళ్ళు కొంతకాలం చేశారు. స్వాతంత్రం వచ్చాక దాదాపుగా ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు అలా ఉన్నాయి బస్సుల్లో, ఆ తర్వాత ఏమీ లేవు. ఎంత విచారకరమైన సంగతి. మనం మరణించక ముందు మనకు ఖచ్చితమైనటువంటి నిర్ధారణ ఉండి తీరాలని చెప్పి నేను ప్రభువు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. మనం తెలుసుకోవాల్సిన అవసరాలు ఇవి. వాక్యం చెప్పిన సంగతులు ఇవి. మనుషులు ఒక్కసారి మరణించవలనని నేను తెలియచేస్తున్నానని చెప్పి అన్నాడు భక్తుడు. ఒక్కసారి చనిపోతారు, ఒకసారి రెండోసారి చనిపోరు. ఏదైనా ఏ రకంగా చనిపోయారు కానీ ఒక్కసారి చనిపోవడం ఖాయం. అందుచేత దానికి ముందుగా మనకి ఒక ప్రణాళిక ఉండాలి. భర్తగా చెప్పాలి, ఏమండి నేను చచ్చిపోతే, అర్థమైందా, నాకున్న పట్టు చీరలన్నిట్లో కూడా మంచి చీర కట్టించి మంచి బ్లౌజ్ వేసి. భయపడుతున్నారా? ఎందుకు భయం? ఎందుకు? ఎప్పటికప్పుడు చచ్చిపోతాం కదా. ముందే చేసుకోవాలన్నమాట. మంచి ఖరీదైన చీర. అక్క మా నూరులో పలానా అక్క కడతాది చనిపోయిన వాళ్ళందరికీ. మా సంఘంలో కూడా ఒక అమ్మాయి ఉందన్నమాట. పొరపాటున ఎవరైనా చనిపోతే ఆమెకు ఫోన్ చేస్తారు ఆడోళ్ళు. మగోళ్ళకైతే ఎవడొకళ్ళు వేస్తారులేండి. స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసి అందంగా తలదువ్వి, అర్థమైందా, ముక్కు పుడకలు ఓడదీసి మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోకుండా చేతులు ఉన్న ఉంగరాలు తీసి, ఇవన్నీ మనం పూడ్చిపెట్టలేం కదా, అన్నీ డెకరేట్ చేస్తాం. అందుచేత మనం ఎప్పటికప్పుడు మరణిస్తాం. దానికి ముందుగా మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా సిద్ధపడాలి. అవును, నేను చెప్పేశాను ఇంటికాడ, నేను చచ్చిపోయినప్పుడు నాకు ఆ సూట్ వేయాలి, నాకు ఇష్టం ఆ సూటు. అర్థమైందా? మంచి టై కట్టాలి, ఎర్ర టై కట్టాలి నాకు.
నా షూ వేయాలి, సాక్స్ వేయాలి, అన్నీ రెడీగా ఉన్నాయి కనుక మీరు పెట్టే చెత్త పెట్టి కాదు, కాస్ట్లీ పెట్టి ఒక 20,000 25,000 పెట్టి చేయించాలి. ఘనంగా జరగాలి. చాపకు చుట్టేసి లేకపోతే బుట్టలో పెట్టేసేసి ఇంకెందుకు లేరని పైన గుడ్డ కట్టేసి అలా జరగకూడదు. క్రైస్తవులమైన మనమే సమాధి చాలా డిగ్నిఫైడ్గా చేస్తాం, చాలా డిగ్నిఫైడ్గా చేస్తాం. నేను ఇంటికాడ ఇలా చెప్పాను, నేను చచ్చిపోతే పేపర్లో వేయించాలి, న్యూటన్ బాబు చనిపోయాడని అందరికీ తెలిసేలాగా. నన్ను ప్రేమించిన వారు ఎవరైనా వస్తే వస్తారు. ఉదయం 9 గంటలకు మొదలెట్టాలి నా ఫ్యూనరల్. అర్థమైందా? సంఘమంతటినీ పిలాలి. నాకు నచ్చిన పాటలు ఉన్నాయి కొన్ని, ఆ పాటలన్నీ పాడాలి. అర్థమైందా? 2-3 ప్రసంగాలు చేయాలి. 9 గంటలకు మొదలెట్టాలి, 1 గంట వరకు కార్యక్రమం జరగాలి. వచ్చేవారందరికీ మనం ఇంగ్లీష్లో గ్రీటింగ్స్ అంటాం, కండోలెన్సెస్ అంటారు అన్నమాట. చింతించే మాటలు చెప్పడానికి కనీసం దూరాన్ని నుంచి వచ్చేవారు ఉంటారు. వారికి ఇచ్చి ఆయన గురించి మీకు ఏమన్నా తెలుసా అని చెప్పి మాట్లాడించాలి. ఇలాగున్న కార్యక్రమం 1 గంట దాకా జరగాలి. అర్థమైందా? ఇంటికి వెనకాల చిన్నిల్లు ఉంది, అక్కడ వంటలు చేయిస్తూ ఉండాలి. దూరం నుంచి వచ్చిన వారికి ఆ పక్కకు తీసుకెళ్ళి వాలంటీర్స్, సంఘంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు బయలుదేరారు, ముఖం కడుక్కున్నారో లేదో, స్నానాలు ఇవన్నీ మనం చేయించలేం, కానీ కనీసం కడుపు నిండా భోజనం పెట్టి 1 గంట 2 గంటలు కూర్చునే లేకున ఆ పక్కన వాలంటీర్స్ అందరూ, సంఘంలో ఉన్న వారందరూ కూడా జాగ్రత్తగా అన్ని చూసుకోవాలి. ఇది ఏర్పాటు. వాళ్ళు 1 గంట ఎక్కువసేపు ఉంటారు. అర్థమైందా? మరణాన్ని గురించిన ఆలోచన మనకు లేకపోతే మనం ఏమీ కూడా సరైనటువంటి విధానంలో లేమని నేను జ్ఞాపకం చేస్తాను. కలలు కనాలి మరణాన్ని గురించి. అర్థమైందా? కలలు రావాలి మనకి. మన సమాధి అయిపోతున్నట్టు, పాస్టర్ గారు మాట్లాడుతున్నట్టు, బొకేలు తెచ్చి పూలదండలు తెచ్చి మన మీద పెడుతున్నట్టు, గులాబీలు విసురుతున్నట్టు, పెట్టి భుజాల మీద మోసుకెళ్తున్నట్టు, 4 కొడుకులైతే 4 బ్రదర్స్ 4 తీసుకెళ్తున్నప్పుడు పాటలు పాడుకుంటూ వెళ్ళినట్టు, ఇవన్నీ కలలు కనాలి మనకి. అసలు మరణం అంటేనే భయం మనకు. కలలేం కంటాం, అసలు కలలేం కంటాం అంటే సిద్ధపడలేదని అర్థం. మనం ఎప్పుడైతే సిద్ధపడతామో భయం ఉండదని నేను జ్ఞాపకం చేస్తాను. ఓ ముసలాయనకి 4 కొడుకులు ఉన్నారట. 4 కొడుకులు ఉన్నారు. అర్థమైందా? డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళారు. డాక్టర్ గారు ఏం చెప్పారంటే, ఈయన బతకడి ఇంటికి తీసుకెళ్ళిపోండారు. ఇంటికి తీసుకొచ్చేసారు. వాళ్ళు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కాదు. ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత కొడుకులు 4 ఇలాగ అనుకున్నారు, రే మా నాయన అస్సలు దేవుడు లేడు, దయ్యం లేదు, ఎంతసేపు రాజకీయాలు, ఆ పార్టీ అని ఈ పార్టీ అని, అక్కడ మీటింగ్ అని ఇక్కడ మీటింగ్ అని, జీవితాంతం దేవుడు లేకుండా బతికేశాడు. అర్థమైందా? అందుచేత ఇతను చనిపోయాడు, ఇతని సమాధి మనం చేస్తున్నాం కనుక ఒక్క పని చేద్దాం. అర్థమైందా? ఒక్క పని చేద్దాం. అని చెప్పి కనీసం నారాయణలో నారా అన్న కానీ సగం దూరం వెళ్తాడు మోక్షానికి అని చెప్పి నార తీసుకొచ్చారంట. నార తీసుకొచ్చి నాన్న ఇదేంటని అడిగారంట. ఆడన్నాడంట నారంట మానేసి పీస్ అన్నాడంటాడు. పీస్ మొకోడు అనుకుంటా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నారాయణలో 2 మాటలు పలికినా పర్వాలేదు, నాన్న వెళ్తాడు అనుకున్నారు. అలాగేం జరగదు. అర్థమవుతుందా? దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే మనుషులు మరణిస్తారు, మనం సిద్ధపడి ఉండాలని చెప్పి నేను ప్రభువు పేరట జ్ఞాపకం. ఏ మరణమైనా, అది యాక్సిడెంట్ అయినా, ఫ్లైట్ యాక్సిడెంట్ అయినా, షిప్ అయినా, ప్రయాణంలోనైనా, ఎప్పుడైనా సరే రక్షించబడిన విశ్వాసి మరణాన్ని ఎదుర్కోవడానికి, అవసరమైతే మరణాన్ని మనం పొందడానికి రెడీగా ఉండాలన్నమాట. యూదులు ప్రతి రాత్రి పండుకున్నప్పుడు ఇలా వినాలి, గుండెల మీద చేసుకుని ఇలా అంటారట, నా శరీరము, నా ప్రాణము, నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను ప్రభువా. నీ చిత్తమైతే పొద్దున్న లేస్తాను, లేకపోతే వచ్చేస్తాను నీ దగ్గరికి. చేస్తాము మనం. అసలు మరణం అనే ప్రసంగమే మనకి ఇష్టం ఉండదు, అసలు ఆ మాటయే ఇష్టం ఉండదు, అసలు భయపడిపోతాం. అర్థమైందా? ఎదురొస్తుంది అనుకోండి, సమాధి పెట్టి సైకిల్ దిగేసి పక్కకి వెళ్ళిపోయి ఆ ప్రొసెషన్ అంతా వెళ్ళే వరకు కూడా మనకి ఏంటో భయం. డైరెక్ట్గా నేను కూడా ఎప్పటికప్పుడు మరణిస్తాననేటువంటి సిద్ధపాటు కలిగినటువంటి వాళ్ళం ఉన్నామా? లేకపోతే ఏం భక్తిది? డెత్ మే కమ్ అట్ ఎనీ టైం. మేము రాత్రులు ప్రయాణాలు చేస్తూ ఉంటాం. అర్థమైందా?
కారులో వెళ్తూ ఉంటాం, మా సోదరుడు జీవనం మేము వెళ్తున్నప్పుడు అక్కడక్కడ యాక్సిడెంట్లు అయిపోతాయి. కారు బోల్తా కొట్టేసి ఉంటుంది, అందులోంచి ప్రజలు కింద పడిపోయి ఉంటారు. రక్త కొల్లులాగా ఉంటుంది అన్నమాట, రక్త కొల్లులాగా ఉంటుంది. బట్టలుండో, బుర్ర పగిలిపోద్ది. అనేకమైన సీన్స్ మేము చూస్తాం. మేము పక్కకు ఆగి మనసులో చిన్న ప్రార్థన చేసుకుని బయలుదేరేడతాం. ప్రభువా, ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని వేల కిలోమీటర్ల ప్రయాణాలు చేస్తున్నాం, మీరు కాపాడారు. ఈ చనిపోయిన వారు నిన్ను నమ్మారో లేదో మాకు తెలియదు నాయనా. ఒకవేళ చనిపోయిన వారిలో విశ్వాసులుంటే నీకు స్తోత్రం, లేకపోతే మేమేం చేయగలం? మరణం ఎప్పుడైనా రావచ్చు, ఏ సమయంలోనైనా రావచ్చు. దైవ గ్రంథంలో చాలా మరణాలు ఉన్నాయి. 2 చెప్పి నేను వెనకాల అన్నగారికి సమయం ఇస్తాను. రండి చూద్దాం. చూడండి, తమ్ముడు తీయండి, లూకా సువార్తకు రండి. దేవుని వాక్యం ఒక శ్రేష్టమైనటువంటి మరణాన్ని గురించి మనతో మాట్లాడుతున్నట్లుగా లేఖనాల్లో మనకు అర్థమైపోతుంది. రండి చూద్దాం. లూకా సువార్త తమ్ముడు 16వ అధ్యాయం 22వ వచనం చదవండి. లూకా సువార్త 16వ అధ్యాయం 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి చాలు ప్రియులారా, జాగ్రత్త. ఎన్నిసార్లు నుంచి అన్నాం, సండే స్కూల్ నుంచి చెప్తున్నాం ఈ కథలో మనం. ఎవరు? ధనవంతుడు, లాజరు అని చెప్తున్నాం. లూకా సువార్తలో అదే చెప్పాడు. మీరు మరణాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు కూడా చాలా చిత్రమైన సంగతి అనుభూతి వచ్చిందనమాట. ఆ దరిద్రుడు చనిపోయాను. ధనవంతుని టేబుల్ మీద నుంచి పడే ముక్కలు తింటున్న దరిద్రుడు చనిపోయాను. ఎలాగున్నాడు దరిద్రుడు? కురుపులు, కుక్కలు వచ్చి కురుపులను నాగుతున్నాయి, సమ్మగా నాకించుకున్నాడు. గోళ్ళు, చేతులు మొత్తం అంతా కూడా చాలా దీనమైన పరిస్థితి. దరిద్రుడు చనిపోయాడు. ముందు ధనవంతుని టేబుల్ మీద నుంచి పడేటువంటి ముక్కలు తిన్నవాడు చనిపోయాడు. దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. రక్షించబడినవాడు లాజరు, రక్షించబడినవాడు, ప్రభువును నమ్ముకున్నాడు, పేదవాడే కానీ ప్రభువును కలిగినటువంటి వాడు మరణించాడు. అందుచేత ఎవరు వచ్చారు తీసుకెళ్ళడానికి? దేవదూతలు వచ్చారు. హలో, మనం చనిపోతే దేవదూతలు వస్తాయా, యమదూతలు వస్తాయా? మరి మీరే చెప్పుకోండి, దేవదూతలు వస్తాయా? నేను గ్యారంటీగా చెప్తాను, నేను చనిపోతే దేవదూతలు వస్తారు, సంఘం వస్తుంది, పెద్దలు వస్తారు, స్నేహితులు వస్తారు, అందరూ వస్తారు. దేవదూతలు వచ్చాయంట. లాజరు చనిపోయినప్పుడు తీసుకువెళ్ళారట. ఎక్కడికంటే అబ్రహాము రొమ్మున ఆనుటకు కొనిపోబడెను. పాత నిబంధన గ్రంథంలో పరదైసుకున్న పేరు ఏంటంటే అబ్రహాము రొమ్ము అన్నాడు. ఓ మాట చెప్పనా? ఆదికాండ గ్రంథంలో 37-35 అనుకుంటా ఇలాగన్నాడు యాకోబు. ఏమన్నాడు తెలుసా? నేను నా పితరుల ఇంటికి వెళ్ళిపోతాను, నా కుమారుడు కూడా చనిపోయాడా, నేను బతకలేను నా కొడుకు లేకుండా అని చెప్పేసి ఆయన ఏమంటున్నాడంటే నేను మృతుల లోకానికి వెళ్ళిపోతానన్నాడు. జాగ్రత్తగా వినాలి, సేవకులు కూడా నేర్చుకోవాలి. పాత నిబంధన గ్రంథంలో చనిపోయిన వారు ఎక్కడున్నారంటే పాతాళములో ఉన్నారు. మృతుల లోకం దాని పేరు. ఎప్పుడైతే నూతన నిబంధనలోకి వచ్చామో దేవుడు ఎఫెసు పత్రికలో చదువుతున్నాం, ఆయన పాతాళమును పరదైసుగా మార్చాడు. ఉన్నది ఉన్నట్టుగా ఆయన ఆరోహణమాయను అనగా మృతుల లోకమునకు దిగనని దాని భావం అని చెప్పాడు అనమాట. అందుచేత ఈయన చనిపోయినప్పుడు ఏమయ్యాడంటే ఆయన పాతాళానికి వెళ్ళాడు, మృతుల లోకము అని చెప్పాడు అక్కడ. దాన్ని ఇప్పుడు ఏమని చెప్తున్నావు అండి? పరదైస్ అను. యేసు ప్రభు సిలువలో ఏమన్నాడు దొంగతోటి? నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావన్నాడు. అబ్బా, దొంగోడే కానీ మారు మనసు పొందాడు. ఆఖరి నిమిషంలో ప్రభువును తెలుసుకున్నాడు. గమనించండి, మీరు కూడా అలా అనుకుంటున్నారా? యవనస్తులారా, చచ్చిపోయే ముందు ప్రార్థన చేద్దాం అనుకున్నారా? వర్కౌట్ అవ్వదు. అది వర్కౌట్ అవ్వదు. ఆల్ ఆఫ్ సడన్గా అక్కడ జరిగింది అంతేది. మనం కూడా అలాగే వెళ్ళిపోదాం, పరలోకానికి వెళ్ళిపోదాం అనుకుంటే కుదరదు. బ్రతికుండగానే మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని ప్రభు బలలో చేరి ఆరాధించి సంఘ సభ్యుడు ఉండి అప్పుడు చనిపోవాలి తప్ప మామూలుగా అలాగే మనం కూడా వెళ్ళిపోతామని అనుకోద్దు. ఎలా చనిపోయినా సమాధి చేస్తాం మనం. యాక్సిడెంట్ అయినా చేస్తాం, తాగి చనిపోయినా చేస్తాం, హార్ట్ అటాక్ అయినా చేస్తాం. అప్పుడు మంచి మాటలు చెప్తాం, ఈయన చాలా మంచోడండి అని చెప్తాం. అబద్ధాలు ఆడతాం మనం. చచ్చిపోయినోడి గురించి చెడ్డ మాటలు చెప్పకూడదంట మనం. అది భారతదేశం యొక్క విధానం.
అందుకని ఎవ్వరు చనిపోయినా సరే, చాలా మంచోడండి, మందు తాగి చనిపోయినా సరే, ఊరికే చిన్న అలవాటు అండి, కవర్ చేస్తూ ఉంటాను అన్నమాట. కుదరదు. దేవుని వాక్యం చెప్పేది మనం మరణానికి సిద్ధపడి ఉండాలని ప్రభువు జ్ఞాపకం చేస్తాం. ఆర్ యు రెడీ? ఈ రాత్రి మరణం వస్తే, ఒకవేళ రేపు పొద్దున మీటింగ్ ఆపేయాల్సి వస్తే, గమనించండి, మనం తప్పనిసరిగా సిద్ధపడి ఉంటేనే ప్రభువు దగ్గరికి వెళ్తాం. నేను ఇలా చెప్తున్నాను, లూకా సువార్తలు ఇప్పుడే చదువుకున్నాం కదా, ఆ మరణానికి నేను ఒక పేరు పెట్టాను, సిద్ధపాటు లేని మరణం. ఈజ్ నాట్ రెడీ, అన్ప్రిపేర్డ్ డెత్ అన్నమాట. లాజరు వెళ్ళిపోయాడు, ధనవంతుడు వెళ్ళలేదు. ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతులు చనిపోతారు, పేదవాళ్ళు చనిపోతారు, బలహీనులు చనిపోతారు, ఏ కులస్తులైనా చనిపోతారు, ఎవరైనా చనిపోవచ్చు. బైబిల్ చెప్పేది ఏంటంటే, లాజరు ప్రభు దగ్గరికి వెళ్ళాడు, అబ్రహాము రోగుకి. ధనవంతుడు ఏం చేశాడంటే, అతడు కూడా చనిపోయాడు, కానీ దేవదూతలు రాలేదు. దేవదూతలు రాలేదు. ఎంత సిగ్గుమాలిన మరణం, ఎంత దీనమైన సంగతి అండి. ధనవంతుడు చనిపోతే ఎలాగుండదు? తప్పకాయలు వేస్తారు, తారాజువులు వేస్తారు, పెద్ద పెద్దోళ్ళు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీలు వస్తారు, రాజకీయ నాయకులు అందరూ వస్తారు. అయ్య బాబు అంత కాదండి, ఎంత కాదండి అంటారు. ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. రక్షించబడకపోతే, క్రీస్తు శిలువ రక్తంలో పాప క్షమాపణ అనుభవం లేకపోతే గ్యారంటీగా ఎక్కడికి వెళ్తాడంటే ఆయన నరకానికి వెళ్తాడు. ఎందుకంటే అన్ప్రిపేర్డ్ డెత్. సిద్ధపడాలి. మీరు సిద్ధంగా ఉన్నారా లేదా? ఈ రాత్రి ప్రశ్న అదే, మరి మన పాఠం అదే. మరణం ఒక్కసారి వస్తుంది, ఎప్పుడైనా రావచ్చు. అది సిద్ధంగా ఉన్నామా? రెడీగా ఉన్నామా? నేను ఇందాక డీవియేట్ అయ్యాను. నాకు పలానా సూట్ వేయాలి, పలానా టై కట్టాలి, పలానా షూ వేయాలి, నాకు ఆ ఇష్టం. అంచేత అలా తీసుకెళ్ళాలి. ఉదయం 9 గంటలకు మొదలెట్టాలి, 1 గంట వరకు నా ఫ్యూనరల్ జరగాలి. వచ్చిన వాళ్ళకి పక్కన భోజనాలు పెట్టాలి. దూరాన్ని నుంచి వస్తారు, అర్థమైందా? బహు దూరాన్ని నుంచి వచ్చిన పేద సేవకులు ఉంటే వాళ్ళకి ఛార్జీలకు డబ్బులు ఇవ్వాలి. అన్నీ రాసేసాను, ఇంట్లో కాగితం ఇచ్చేసాను, మేడంకి, పిల్లలకి ఇచ్చేసాను. నేను చనిపోయినప్పుడు ఇలా జరగాలి. మీ ఆలోచన ఏంటి? ఎవరికి గుడ్డు సప్పుడు కాకుండా చేసేద్దాం అనుకున్నారు సమాధి? విశ్వాసం అలా చేసుకోవచ్చా? కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, అబ్రహాము భార్య అయిన శారా చనిపోయినప్పుడు అంగలార్చి ఏడ్చి చాలా దినాలుంచి మంచి సుగంధ ద్రవ్యాలు రాసి, సెంట్ల మీద సెంట్లు, అక్కడ ఎంత సువాసన. మనం పనికి మాలిన అగరబత్తీలు ఒకటి వెలిగిస్తాం, తల దగ్గర పెడతాం అనమాట. ఆ ముక్కుల్లో దూరి ఎంత ప్రమాదమో అనమాట. సెంట్లుండో, స్ప్రేలుండో. మనం చనిపోయిన శవానికి ఎంత గౌరవం ఇవ్వాలి. చక్కగా పాటలు పాడుకుంటూ తీసుకెళ్ళాలి. అలాంటి మరణం మనం అపేక్షించాలి. అలా కాకపోతే ఇక్కడ మనం చూసింది ఏంటంటే అన్ప్రిపేర్డ్ డెత్. ధనవంతుడు కూడా ఉన్నాడు, కానీ ఆయన సిద్ధపడలే. ఒక్క మాట చెప్పనా? ఇలా చూడాలి, ప్రపంచంలో చాలా గ్రంథాలు ఉన్నాయి. నేను అన్నీ చదవలేదు, ఎందుకు వెళ్ళి పోను కూడా. మన గ్రంథం బాగా చదువుకుంటే చదువు అక్కడక్కడ తగులుతాయి అన్నమాట. చాలా గ్రంథాలు ఉన్నాయి. మనిషి చనిపోయిన తర్వాత తమ్ముడు ఎక్కడికి వెళ్తాడో ఏ గ్రంథం చెప్పలేదు. బట్ బైబిల్ సేస్, బైబిల్ చెప్పింది, క్రీస్తునందు మృతులైన వారు దేవుని దగ్గర ఉంటారని చెప్పాడు. యేసు క్రీస్తు దగ్గర ఉంటారు. మనం ఎవరిని పోగొట్టుకున్నా సరే, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, మనవరాలు కావచ్చు, తమ్ముడు కావచ్చు, మరదలు కావచ్చు, ఎవరైనా సరే క్రీస్తు ప్రభు నమ్ముకుని మరణిస్తే వారు ప్రభువుతో కూడా ఉంటారు. మనం ఇంక అత్తమానం సమాధుల దగ్గరికి వెళ్ళి పప్పలెట్టి ఏడిచేసి ఈస్టర్కి వెళ్ళిపోయి ఎంత అసహ్యమైన కార్యాలు చేస్తున్నారు మీరే. ఏం చేస్తారు ఈస్టర్కి? వెళ్ళిపోతారు. ఏంటో పువ్వులు అట్టుకుని, అయ్యి అట్టుకుని, ఈ అట్టుకుని. ఎవరు చెప్పారు మీకు? సజీవుడైన వాడిని ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఇది సరైన క్రమమేనా? ఇది పద్ధతేనా? పెద్దలు ఖండించరా? మనకు అర్థం కాలేదా? ఏం చేస్తాం అక్కడికి వెళ్ళి? ఊరికి అయి పెట్టి ఈ పెట్టి. ఈస్టర్ రోజున పువ్వులు ఎంత ఖరీదుగా ఉంటాయి? 2-3 రోజుల ముందు అయ్యి బాబో కొనలేం. కేజీ మల్లెపూలు 1000 రూపాయలు ఏకంగాను. అర్థమైందా? అక్కడ జల్లేసి వస్తాం, వెనకాల తీసుకెళ్ళిపోతాం. ఇదే వరుస. అసలు ఆలోచన లేదు మనకి. మా అమ్మ చనిపోయింది, ముందు నాయన చనిపోయారు, తర్వాత అమ్మ చనిపోయింది. ఎప్పటిదాకా సమాధి దగ్గరికి వెళ్ళలేదు. 17, 15, 20 సంవత్సరాలు అయ్యి ఉంటారు. ఎప్పుడు వెళ్ళలేదు. వెళ్ళి ఏం చేస్తాం అక్కడ? ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు చూసి వస్తాం అంతే. దిస్ ఈజ్ డాడ్, దిస్ ఈజ్ మమ్మీ అని. ఎందుకు అలాగ వెళ్ళడం?
సజీవుడైన వాడిని ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? మీరంటారు మీకు ప్రేమ లేదండి. మాకు చాలా ప్రేమ ఉందండి. ఏంటుందో ప్రేమ? బతుకుండగా కూడట్లేదు, బతుకుండగా ఇంట్లో ఉంచుకోలేదు, బతుకుండగా ఎక్కడో అనాథాశ్రయంలో పడేశారు, లేకపోతే ఇంకో చోట ఉన్నారు, అడుక్కుని తిన్నారు, పంచదుల్లో ఉన్నారు. చచ్చిపోయిన తర్వాత లేనిపోని ప్రేమ ఉబుకొచ్చేస్తుంది కొంతమందికి. ఊరందరినీ కేకేసి పెద్దదేనో చిన్నదేనో. అయ్యి బాబోయ్, క్రైస్తవులు ఇలాగ ఉన్నారని వింటున్నప్పుడు ఎంత దుఃఖం అయిపోతుందో. నేను అడిగేది ఏంటంటే, ఆర్ యు రెడీ ఫర్ యువర్ డెత్? నీ మరణం కొరకు సిద్ధంగా ఉన్నావా? ఈ రాత్రి వస్తే నాకైతే ఏమీ భయం లేదు. మీరు ఎలాగున్నారు? దేవునికి భయపడాలి, రెడీగా ఉండాలి. మరణమా నువ్వు ఎప్పుడైనా రా. పౌలు గారు ఏమన్నారు? మరణమా నీ విజయం ఎక్కడా అనలేదైనా. మరణమునకు ఉన్న ముళ్ళు ధర్మశాస్త్రం దేవుని దాన్ని విరిచేశాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడని పాట రాసుకుని పాడలేదా పౌలు గారు? మనకు పాటలు కూడా ఉండవంతే. ఎంత అల్లరి చేస్తారో చనిపోయిన వారి దగ్గర, ఎంత గోలో. అమ్మ వాక్యం చెప్తున్నాం, కొంచెం నిశ్శబ్దంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, వాక్యం అయ్యే వరకు అంటే ఓయ్ అప్పుడే మొదలెడతారు. సిద్ధపడిన వారి గురించి మనం భయపడవలసిన అవసరత లేదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వీళ్ళు మరణం ఎలా కనపడిందండి? ఈ ధనవంతుడి మరణం సిగ్గులేని మరణం, సిద్ధపడనటువంటి మరణం. చనిపోతాడని తెలుసు. ఒక అంతఃపురంలో ఒక విదూషకుడు ఉండేవాడంట. విదూషకుడు అంటే నవ్వించేవాడు అనమాట. ప్రతిరోజు కూడా రాజుగారు పిలుస్తారంట, జోక్లు వేయించుకుంటారట. జోక్లు వేయించుకుని భలే చెప్తారా నువ్వు అని చెప్పి అంటారట, బహుమానాలు ఇస్తారట. కొంతకాలం అయిన తర్వాత ఆ విదూషకుడికి రాజుగారు, నువ్వు మ్యాజిక్లు చేసేవాడిలో ఉండవు కనుక మంచి హ్యాండీ స్టిక్ అనమాట, బజార్లో అమ్ముతారనమాట, ఈ స్టిక్ తీసుకొచ్చి నీకు ఇచ్చాను, నువ్వు అప్పుడప్పుడు కూడా దీంతో ఎక్స్పెరిమెంట్లు చేసుకోవచ్చు అని ఇచ్చాడట. అర్థమైందా? ఆ తర్వాత కొంతకాలానికి ఆయన మరలా రాజుగారికి బాగోలేదని కబురు వస్తే వచ్చాడట. అప్పుడు అన్నాడట, సార్ మీరు రెడీగా ఉన్నారా చనిపోవడానికి అన్నాడట. మీరు రెడీగా ఉన్నారా అన్నాడట. ఏంట్రా రెడీగా ఉండేది అన్నాడట. మరి చచ్చిపోతారు కదా, ముందు సిద్ధపడాలి కదా, పెట్టుందా, అన్నీ ఉన్నాయా, అన్ని అగరత్తులు ఉన్నాయా, స్ప్రేలు ఉన్నాయా అని అంటే ఆశ్చర్యపోయాడట. అప్పుడు అన్నాడట విదూషకుడు, నేనే పెద్ద జోకర్నైతే నాకంటే మీరు ఇంకా పెద్ద జోకర్ అండి. మీరు చచ్చిపోతారని తెలిసి కూడా సిద్ధపడలేదండి, మీరు ఇచ్చిన కర్ర మీకే ఇచ్చేస్తున్నాను అన్నాడట. నిజం కాదా ఈ మాట? ఆ ఊర్లో మా సంఘంలో ఒక ఆయన భార్య చనిపోయింది. ముందు వినండి, భార్య చనిపోయింది, చాలా డిగ్నిఫైడ్గా సమాధి జరిగించేశాడు. వెంటనే పక్కనే ఆయన కూడా సమాధి తొలిపించేసుకున్నాడు, సిమెంట్తో కటింగ్ చేసుకున్నాడు, పెట్టి కూడా చేయించేసుకున్నాడు. ఇంట్లో అటక మీద పెట్టేసాడు ఎదురుకుండా. ధైర్యం ఉందా మీకు? పెట్టి చూస్తేనే కంగారు అయిపోద్ది మనకి. ఏముండదు, పెట్టి ఏముండదు, సమాధి పెట్టి చూస్తే ఎంత భయం అయిపోద్ది. భార్య చనిపోయింది, పక్కనే సమాధి చేయించేసుకున్నాడు, పెట్టి చేయించుకున్నాడు, పైన ఎట్టాడు. పిల్లలు అడిగారు, ఏం డాడీ అన్నారు. అమ్మా నేను కూడా చనిపోతాను, ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు, అందుచేత చాలా డిగ్నిఫైడ్గా 10,000 కంటే ఎక్కువతో ఖరీదుతో చేయించుకున్నాను, నా ఎదురుగా పెట్టుకున్నాను, ప్రతిరోజు చూస్తున్నాను, ప్రభువా నన్ను రమ్మంటావా, పెట్టి రెడీ ఉందని అడుగుతాను. పిల్లలు ఎంత విశ్వాసంతో కూడిన జీవితం. ఈ మరణాన్ని ఏమంటారంటే సిద్ధపడిన మరణం అంటారు. ధనవంతుడు లాజరు సంగతిలో సిద్ధపడని మరణం, అన్ప్రిపేర్డ్ డెత్ అంటారు. నువ్వు ఎలాగా చనిపోవాలనుకున్నావు? ఈ రాత్రి నా గొడవంతా ఇది. నీ మరణాన్ని గురించి నీ కలలేంటి, అసలు నీ ఆశలేంటి, ఏమనుకుంటున్నావు? నువ్వు దేవుని కొరకు సిద్ధపడితే భయపడవలసిన పని లేదు. ఇంకా మారు మనసు పొందకపోతే కీర్తనకారుడు ఇలా చెప్పాడు, ఏమన్నా తెలుసా? 9వ కీర్తన 17వ వచనం అన్నాడు, దుష్టులను దేవుని మరిచి జనులందరూ పాతాళమునకు దిగిపోతారు. ఎక్కడికి వెళ్తా? ఇక్కడ అన్ని మంచి మాటలే చెప్తాం మీరు, మరి మేము ఏం చెయ్యం? అర్థమైందా? ఏదో ఒకటి చెప్పాలి కనుక చెప్తాం. మా ఇంటి పక్కన ఒక ఆయన చనిపోయాడు, నేను చాలాసార్లు చెప్పాను. అర్థమైందా? చాలా మంచివాడు. పొద్దున్నే లేస్తాడు, లేచిన వెంటనే నూతన్ బాబు గారు వందనాలు అంటాడు. అనయ్య నూతన్ బాబు గారు వందనాలు అంటాడు. వందనాలు సామ్యలు అంటున్నాడు. సాయంకాలం నాకంటే ముందు వస్తాడు, పని చేసుకుని అన్ని పనులు చేస్తాడనమాట. వచ్చి నేను స్కూటర్ పెట్టుకునేవాడు అక్కడ తాగేసి పడుకుంటాడు అక్కడ. నన్ను చూస్తాడు, మెల్లకన్నేస్తాడు. నా స్కూటర్ శబ్దం తెలుసు వాడికి, సామ్యలకి.
రోజుకో పాట ఆడతాడు నా మీద. పడ్డాను ప్రేమలో మరి అంటాడు. నాకే డైలాగ్ అనమాట. నేను ఏం చేయను మరి, వెంటనే వాళ్ళ ఆవిడని పిలుస్తాను. నాగరత్నం సామెలు ఏంటో పాటలు పాడుతున్నాడు చూడమ్మంటే గబగబా వెళ్ళి జబ్బట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్తాం. మళ్ళీ పొద్దున్నే లేచి వందనాలు అంటాడు. పొద్దున్నే వందనాలు, సాయంకాలం తందనాలు, ఇదే వరుస. ఒకరోజు చెలియో చెలకో అంటాడు, ఒకరోజు ఇంకోటి అంటాడు. ఒకరోజు నేను వచ్చేటడికి పాట పాడుతున్నాడు. ఏమని పాడుతున్నాడు తెలుసా? చుట్టలు తాగినవాడు శివుని కొడుకు, సిగరెట్లు తాగినవాడు సూర్యుని కొడుకు, బీడీలు తాగినవాడు భీముని కొడుకు, ఏమీ తాగినవాడు యదవ నా కొడుకు. నన్నే నేను ఏం చేయను ఇంకా. అందరికీ చెప్పాడనమాట. చుట్టలు తాగినవాడు శివుని కొడుకు, సిగరెట్లు తాగినవాడు లేకపోతే ఇంకొకడు కొడుకు, బీడీలు తాగిన భీముని కొడుకు, ఏమీ తాగినవాడు యదవ నా కొడుకు అన్నాడు. మరి నేను ఏం చేసేది? ఆడు తాగాడు, నేను తాగలేదు. నేను నాగరత్నం అంటాను, మళ్ళా తీసుకెళ్తాను. యేసు ప్రభు లేకుండా చనిపోయాడు. యేసు ప్రభు లేకుండా చనిపోయాడు. మా ఇంటి పక్కనమాట. అర్థమైందా? మీరు ఈ సంఘానికి వెళ్తుంది భార్య. వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు సార్ న్యూటన్ బాబు గారు మీరు వాక్యం చెప్పండి అన్నారు. ఏం చెప్పను నేను? ఆయన రోజు నా మీద పాటలు పాడతాడు. ఇప్పుడు ఏం చెప్పను నేను? తాగి చచ్చిపోయాడని చెప్పనా? ఏం చెప్పను? నాకేం అర్థం కావట్లేదు. నేను ఎలా చెప్పాను? సహోదరులారా, సంఘం అంతా వచ్చింది. శామ్యూల్ చాలా మంచోడు, శామ్యూల్ చాలా మంచోడు, కానీ ప్రభువుని నమ్ముకోలేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, యేసు ప్రభువుని నమ్ముకో శామ్యూల్ అన్నాను. అలాగనండి అన్నాడు, వందనాలు చెప్పాడు, కానీ నమ్ముకోలేదు. అతడు ఎక్కడికి వెళ్తాడో మనందరికీ తెలుసు. దుష్టులను దేవుని మరుసు జనులందరూ పాతాళానికి. మీరు ఇంకా నమ్మలేదా? ఇంకా ప్రభువుని నమ్మలేదా? ఇన్ని సంవత్సరాలు వాక్యం విన్నారా? ప్రభువుని ఇంకా మీరు గుర్తించకపోతే గ్యారంటీగా మీరు కూడా ఎక్కడికి వెళ్తారంటే మరణంలో పాతాళానికే వెళతారని దేవుని వాక్యం సెలవు. ఈ రాత్రి జాగ్రత్త. పాతాళమునకు పో మార్గాన్ని తప్పించుకోవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకానికి ఆయన నరుడుగా వచ్చాడని దేవుని వాక్యంలో చూస్తాం. ఒకసారి ఆయన మాట్లాడితే ఏమన్నాడు తెలుసా? కపెర్నహూమా అన్నాడు, ఆకాశం మట్టుకు హెచ్చించబడేదవా? ఓ కపెర్నహూమా. ఊర్లు పేర్లు చెప్పాడు. చాలా బడాయిగా ఉన్నావు నువ్వు. ఓ కపెర్నహూమా, ఆకాశం మట్టుకు నువ్వు హెచ్చించబడేదవా? పాతాళములోనికి దిగిపోతావు. అవును, పాతాళములోకి దిగిపోతావు. నా మాట చూడండి, దిగిపోవడం అంటే కిందకి వెళ్ళిపోతాం. పాతాళము మృతులను దుష్టులను పాతాళమునకు దిగిపోదురని చెప్తున్నాడు. ఈ యొక్క ధనవంతుని మరణం ఏం బాగాలేదు. దరిద్రుడైన లాజరు రెడీ అయిపోయాడు. దేవుని దూతలు వచ్చాయి, తీసుకెళ్ళాయి. సంతోషం. గమనించండి, ఇద్దరు ఒకే చోటుకి వెళ్తారని అనుకున్నారు. వాళ్ళు కూడా అనుకున్నారనమాట. ధనవంతుడు కూడా డబ్బులు ఉన్నాయి కనుక, పెద్ద పోర్ట్ఫోలియో ఉంది కనుక, కార్లు ఉన్నాయి, మేళ్ల మీద మేళ్ళు ఉన్నాయి, మిద్దులు ఉన్నాయి, వెళ్తాడు అనుకున్నారు. నేను ఇలాగ అనుకున్నాను, అతడు నామకార్థ క్రైస్తవు. పండగలకు వచ్చి ఉంటాడు, క్రిస్మస్ జనవరికి వచ్చి ఉంటాడు, మీటింగ్లు జరుగుతున్నప్పుడు కానుకలు పంపించి ఉంటాడు, అన్నీ చేసి ఉంటాడు, కానీ చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత మనం ఇచ్చిన కానుకలు, మనం ఇచ్చినటువంటివి ఏమి కూడా దేవుని దగ్గర పనిచేయమని నేను జ్ఞాపకం చేస్తాను. అలాగని ధనవంతులందరూ నరకానికి వెళ్తారని అనుకోకండి. మీరు అలాగా ఊరంతా అల్లరి చేసేది గురించి, నా గురించి. ధనవంతులంతా నరకానికి వెళ్తారు కాదు, ధనవంతులు కూడా దేవుని రాజ్యాన్ని. అబ్రహాము ధనవంతుడే. వెండి బంగారం పశువులు చాలా ఉన్నాయి అబ్రహాముకి. ధనవంతుడే, దేవుని దగ్గరికి వెళ్ళాడు. దావీదు ధనవంతుడే, ఆయన కూడా ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అర్థమైందా? యోబు బహుధనవంతుడైనటువంటి వ్యక్తి. వీళ్ళంతా ధనవంతులండి. వీళ్ళు ప్రభు దగ్గర ఉన్నారు. ధనవంతులు ప్రభు దగ్గరికి వెళ్తారు, దరిద్రులు కూడా ప్రభు దగ్గరికి వెళ్తారు. ఎక్కడ తేడా ఉందంటే దేవునిని నమ్మారా లేదని చెప్పి ఆలోచించడంలోనే మన పరిస్థితి బయటపడద్దని నేను జ్ఞాపకం చేస్తాను. ఆర్ యు రెడీ? సిద్ధంగా ఉన్నారా? మీ మరణం రెడీగా ఉందా? ధైర్యం ఉందా? ఎదుర్కోవడానికి కావలసిన శక్తి సామర్థ్యం ఉందా? ఎప్పుడైనా రానివ్వండి, అనుకునేటువంటి గొప్ప ధైర్యం విశ్వాసం అనుకుంటే ఎంత మంచిది. ఎప్పటికప్పుడు వెళ్తాం, అది మర్చిపోలేనటువంటి సత్యం. ప్రియులారా, కొంతమంది ఇలా అనుకుంటున్నారంటే, ఏమండి దాన ధర్మాలు చేస్తే, తపజపాలు చేస్తే, అన్నదానం చేస్తే, గోదానం చేస్తే, వస్త్రదానం చేస్తే, ఇంకా మంచి పనులు చేస్తే, సోషల్ వర్క్ చేస్తే మనం తప్పనిసరిగా పరలోకానికి వెళ్తాం. నథింగ్ డూయింగ్. నువ్వు బట్టలు ఇచ్చినా, భోజనాలు ఇచ్చినా, పేదోళ్ళందరూ కేకేసి
గుడ్డలు ఇచ్చినా, దుప్పట్లు ఇచ్చినా, ఏమిచ్చినా సోషల్ సర్వీస్ ద్వారా పరలోకానికి ఎవరు వెళ్ళలేదు. అర్థమైందా? నామకార్థ క్రైస్తవులు అలాగ అనుకున్నారు. పండగ వచ్చింది, ఈ పండగలో మనం అలా చేద్దాం, విధవరాళ్ళందరికీ కూడా ఎంతమంది ఉంటే అంతమందికి ఖరీదైన బట్టలు ఇద్దాం, పరలోకానికి వెళ్తారా? నో, వెళ్ళరు. ఇలాంటి కార్యక్రమాలు ఏమంటారంటే స్వనీతి కార్యక్రమాలు అంటారు. ఇలా చేసేవాళ్ళు ఎవ్వరు కూడా వెళ్ళరంటే వెళ్ళరని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. మురికి గుడ్డలైనా పర్వాలేదు, దరిద్రత అయినా పర్వాలేదు, ఎంత పేదరికమైనా పర్వాలేదు, ప్రభు ఏం చేస్తాడంటే నమ్మిన వారిని తీసుకెళ్తాడు. తండ్రివైన అబ్రహామా, ఆ పిలుపు ఎంత బాగుందండి. తండ్రివైన అబ్రహామా అని పిలుస్తున్నాడు. ఫాదర్ అబ్రహాం. నాకు భూలోకంలో కొంతమంది బ్రదర్స్ ఉన్నారు, 4 ఉన్నారంట ఆయనకి. ఏమండి పాప, ఎప్పుడొచ్చింది ఆయనకి మారు మనసు? ఇప్పుడు వచ్చింది, చనిపోయిన తర్వాత వచ్చిందనమాట. నేను చనిపోయాను, పాతాళానికి వచ్చేసాను, నాకు 4 బ్రదర్లు ఉన్నారు తెమ్మ సముద్రంలో, ఎవరినైనా ఇక్కడి నుంచి పంపించండి, వాళ్ళకి చెప్పించండి, వాళ్ళు నమ్ముతారు అన్నాడు. అబ్రహాం ఏమన్నాడు తెలుసా? కుదరదు. అక్కడ యెహోషువ గారు ఉన్నారు, ఇర్మియా గారు ఉన్నారు, పలానా ఉన్నారు, న్యూటన్ బాబు ఉన్నాడు, సత్యం బాబు ఉన్నాడు, జాన్ మోషే గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు చెప్తారు. ఏమన్నాడు తెలుసా? ఒకడు చనిపోయి ఆ పరలోకా నుంచి భూమి మీదకి వెళ్తే నమ్ముతారండి, అక్కడ వాళ్ళు చెప్తే నమ్మరండి అన్నాడు. ప్రభు ఏమన్నాడు? అలా కుదరదయ్యా, ఆ ఏర్పాటు ఇక్కడ లేదు, ఎక్కడి వారెక్కడే. ఆశ అనుకుంటున్నాం మనం. కొన్ని సంఘాల వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా షియోల్లో సువార్త ప్రకటిస్తారని చెప్తున్నారు బైబిల్ మిషన్ వాళ్ళు. డోంట్ బిలీవ్ ఇట్. నమ్మతో చచ్చిపోయాక ఇంకేం లేదు. అర్థమైందా? మనుషులు ఒక్కసారే మరణిస్తారు, ఆ తర్వాత తీర్పు జరుగునని చెప్పి ఇప్పుడు మనం చదువుకున్న హెబ్రీ పత్రికలో మనం చూస్తున్నాం ప్రియుల. అందుచేత నేను చెప్పొచ్చేది ఏంటంటే మనము మన మరణం కొరకు సిద్ధంగా ఉండాలని చెప్పి దేవుడే ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు. మనం తెలుసుకొని ఉండాలి, మనం సిద్ధపడి ఉండాలని నేను జ్ఞాపకం చేస్తాను. ఇది అయిపోయింది. ఇంకో మరణం చూద్దామా? తమ్ముడు తేండి. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం చూద్దామా? చక్కని మాట ఉంది. 3వ వచనం చదువుతారా తమ్ముడు? 5:3 చదవండి. ఏమనుంది అక్కడ? అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. అలాగే ఉంచండి. మళ్ళీ ఇంకో మాట చదివిస్తాను. ఎవరు వీళ్ళు? అననీయ సఫీరా. ఇందాకెవరు? లాజరు ధనవంతుడు. లాజరు సిద్ధపడ్డాడు, ధనవంతుడు సిద్ధపడలేదు. సిద్ధపడని మరణం అది. ఇదేంటో తెలుసా? సిగ్గుమాలిన మరణం. హలో, సిగ్గుమాలిన మరణం. ఆ రోజుల్లో ఎలా ఉందో తెలుసా? సంఘం అప్పుడే ఆరంభించబడింది. అపోస్తుల కార్యాల గ్రంథంలో పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు. అర్థమైందా? పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు. ఏం జరిగింది తెలుసా? 3,000 మంది మారు మనసు పొందేశారు. 5,000 మంది మారు మనసు పొందేశారు. ఏమండి, స్థలాలు అమ్మేసి తీసుకొచ్చి పాస్టర్ గారి దగ్గర పెట్టేస్తున్నారు అక్కడ యెరూషలేములో. ఎంత బాగా జరుగుతుంది. ఇంకొక మంచి మాట ఉంటుంది, దైవ కృప అందరి యందు అత్యధికంగా ఉండేను. దేవుని కృప ఉంది. అప్పుడున్నారు వీళ్ళు, అననీయ సఫీరా. ఏంటి మరణం? సిగ్గుమాలిన. సిగ్గులేదు వీళ్ళిద్దరికని. అన్నీ చూస్తూనే, అన్నీ అనుభవిస్తూనే దేవుడు ఏం చేస్తున్నాడు, సంఘాన్ని ఎలాగ అభివృద్ధి పరుస్తున్నాడు, ఎలాగ మనుషులు మారు మనసు పొందుతున్నారు, అన్నీ వింటున్నారు. అసలు ఎవరు చెప్పారు? మీ ఆస్తి అంతా మీ అపోస్తుల పాదాల దగ్గర పెట్టమని ఎవరన్నా చెప్పారా? ఎవరో చెప్పలేదు. ఎందుకు చేశారు? బర్నబా ఆమె పెట్టేశాడు. బర్నబా, అర్థమైందా? హెచ్చరిక పుత్రుడు, ప్రోత్సాహకర్త. తన భూమి అమ్మి వెలం తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అర్థమైందా? అతని పేరు యోసేపు. బర్నబాని పేరు పెట్టారు, పేరు కూడా మార్చారు అక్కడే. అర్థమైందా? ఇది చూశారంతే. ఎవరు? అననీయ సఫీరా. మన పేర్లు కూడా మార్చుకుందాం అనుకున్నారు అనమాట. నేను అనుకున్నాను మన పేర్లు కూడా మారుస్తారు, రేపొద్దున ఆసరపట్టిలో మనకు కొత్త పేర్లు పెడతారు, వాళ్ళగా మనం కూడా చేద్దామని వెళ్ళారు, అమ్మారు, తీసుకొచ్చారు, అక్కడ పెట్టారు. పేతురు ఫైర్ బ్రాండ్. పాప, పేతురు ఫైర్ బ్రాండ్, అగ్నిలాగా ఉన్నాడు అన్నమాట. అడిగేశాడు, ఇంతకే అమ్మారా అని అడిగాడు. ఇంతకే అమ్మారా అని అడిగాడు. ఇంతకే అన్నారా అంతే. వెంటనే గమనించండి, మరణం వచ్చింది, వాడు చనిపోయారు. ఎంత విచారకరం. వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, ఆరాధన తెలుసు,
రొట్టె విరచడం తెలుసు, మూతి విరడం తెలుసు, అన్నీ తెలుసు వీళ్ళకి. అసలు ఎవరు అమ్మన్నారు? ఎవరు అమ్మని లేదు. పక్కోళ్ళని చూశారు, ఉద్రేకపడి తీసుకొచ్చి అప్పగించారు. ఏం జరిగింది? పరిశుద్ధాత్మ దేవుని మోసగించి. ప్రశ్న అడగనా? దేవునికి ఇస్తున్నారా? మీరందరూ నేర్చుకున్నారా? మీరు ఇప్పుడు మీకు ఎంత వస్తుందో నెలకు రాబడి వచ్చిందల్లా తీస్తారా? మొదటి కూలి దేవునికి ఇస్తారా? దేవునికి ఇవ్వాలి కదా. 100 రూపాయలు వచ్చినాయి, 10 రూపాయలు దేవునికి, 90 రూపాయలు నెయ్యి తీస్తున్నారా? ఏమో అనుమానమే. అస్సలు తీరు కొంతమంది. ఆదివారం బాబోయ్ నలిగిపోయిన కాగితం అట్టుకొచ్చి అందులో వేస్తారు. చిల్లర వేస్తారు కొంతమంది. మా సంఘంలో చెప్పాం, చిల్లర ఎవరయ్యొద్దన్నాం, లెక్కెట్టుకోలేకపోతున్నాం, చచ్చిపోతున్నాం. మీటింగ్ అయిన తర్వాత ఆదివారం గంట ఎట్టేస్తుంది. రూపాయి బిళ్ళలు, 2 రూపాయల బిళ్ళలు, 5 రూపాయల బిళ్ళలు, ఇవన్నీ లెక్కెట్టడానికి టైం పట్టేస్తుంది. మీరందరూ వెళ్ళిపోతారు, పెద్దలు లెక్కెట్టుకోవాలి. చిల్లర వేయొద్దని చెప్పాం, తెలియక ఎవరైనా చిల్లర వేస్తారు. తెలిసిన వాళ్ళు ఎవరైరు. ఇస్తున్నారా దేవునికి? మీరు దశమ భాగాలు ఇస్తున్నారా? దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో 10వ తీసుకొచ్చి దేవునికి ఇస్తున్నారా? మీరేం క్రైస్తవులు? అసలు మీదేం భక్తి ఏంటి? అసలు దేవునికి ఇవ్వడం చేత కాకపోతే ఇంకేం బతుకు అసలు మంది? ఎప్పుడో కొంతమంది దరిద్ర బతుకులే చిల్లరే పడేస్తారు. అసలు మన దేవుడు చిల్లర దేవుడా? అడుక్కునేవాడా? నీ 5 పైసల కోసం, నీ రూపాయి బిళ్ళ కోసం ఆయన ప్రాణం పెట్టాడు అనుకున్నావా? సిగ్గులేదా అసలు? ఎవరైతే దశమ భాగం ఇవ్వరో, నేను చాలాసార్లు చెప్పాను, మీ రాబడిలోది ఉన్నట్టుగా తీసేసెవరో దేవుడు ఫోన్ చేస్తాడు. ఎక్కడికి? హైదరాబాద్ కిమ్స్కు ఫోన్ చేస్తాడు, నిమ్స్కు ఫోన్ చేస్తాడు. తెమ్మ సముద్రం నుంచి మా క్యాండిడేట్ వస్తుంది, పిసికేసి పిండేసి 2 ఎకరాలు అమ్మేసేలాగా డాక్టర్లకు ఫోన్ చేస్తాడనమాట. మీరేమనుకున్నారంటే, అయ్యబాబు దేవునికి అంతా 1000 రూపాయలు వేసేసావా, 500 కాగితం వేసేసావా, ఇలాగనుకున్నాం. దీనికి ఫలితం అక్కడ ఉంటుంది అనమాట. డైరెక్ట్ ఇక్కడ అంబులెన్స్ కట్టుకోవడం, నిమ్స్కి వెళ్ళడం. ఎన్ని బాధలు ఉంటాయండి. నేర్చుకోండి. దేవునికి ఇవ్వండి. మీరేం ఇవ్వద్దు అసలు. 10 రూపాయలు రూపాయి ఇచ్చేయండి ఆయనకి, అంతే. 100 రూపాయలు 10 రూపాయలు ఇవ్వండి. ఎవరు చెప్పారు వీళ్ళకి? వాళ్ళకి ఉద్రేకం వచ్చేసింది, చేశారు. నేనంటున్నాను, వీళ్ళిద్దరి మరణం ఎలాంటిదంటే సిగ్గుమాలిన మరణం. అంతా తెలిసిన బల్లి అంట కుడుతుకుండలో పడిందంట కడపలో. అర్థం? అంతా తెలిసిన బల్లి కుడుతుకుండలో పడిందంట. మనం కూడా అంతా తెలుసు. ఎన్నో సంవత్సరాల నుంచి మనం దేవుని వాక్యం వింటున్నాం, కానీ దేవుని శోధిస్తున్నామని చెప్పి దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు మీరెందుకు ఏకీభవించితిరి? మీరిద్దరూ కూడా ఎందుకు ఇలా జరిగింది అంటే, పేతురు నా వైపు చూస్తారా, మీరు చచ్చిపోండి అనలేదంటే, అలా అనలేదు. ఇంతకైనా అన్నాడంతే. అననీయ టఫీమని వాడు చచ్చిపోయాడు అంతే. పాపం తెలియకుండా వచ్చింది సార్ పేరమ్మ. కొంత ఆలస్యం అయిందనమాట. ఏంటి ఆయన ఇంకా రాలేదు, అసలు పేతురు దగ్గరికే కదా అని చెప్పి అనుకుంటుంది. ఆయన టఫీమని చనిపోయాడు. నా వైపు చూడాలి. పేతురు ఇంతకేనంటే ఇంతకే అన్నాడు, చచ్చిపోయాడు. వెంటనే సంఘంలో యవనస్తులు ఉన్నారు, అన్నయ్య శరీరాన్ని తీసుకెళ్ళిపోయారు పాతిపెట్టడానికి. ఇంటికాడ భార్యకు కూడా చెప్పలేదు. హలో, భార్యకు కూడా చెప్పలేదు. మీ ఆయన చచ్చిపోయాడు, కడసారికి ఒకసారి చూసుకుంటా కొత్తావా, ఆఖరిని ఒక ముద్దు ఇస్తావా, ఓ దండ ఎత్తావా అని ఏం అడగలేదండి. చనిపోయాడు, తీసుకెళ్ళిపోయారు అంతే. ఎరుగుకయ్యే వచ్చింది. ఇంచుమించు 3 గంటల సేపటికి ఆయన భార్య జరిగినది ఎరగక లోపలికి వచ్చింది. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచు వారు లోపలకు వచ్చి ఆమె చనిపోయినది చూసి ఆమెను మోసుకొని పోయి. చాలు ఏమండి, పేతురు లేనందుకు మనం సంతోషించాలి. మన సంఘాల్లో పేతురు లాంటి భక్తులు ఉంటే, నిజంగా అలాంటి వాళ్ళు ఉంటే టఫీ పెట్రోల్ రాలిపోయినట్టు రాలిపోదు ఇక్కడ మన. పేతురు లేడు, అటువంటి ఆత్మశక్తి కలిగిన వారు లేరు. ఇంతకీ కారణం ఏంటి? సమస్య ఏంటంటే సిగ్గుమాలిన మరణం, హీనమైన మరణం.
భార్యాభర్తలు ఇద్దరు కూడా చనిపోయారు, ఒకరితొకరు మాట్లాడుకోలేదు. ఇది ఎంత దారుణమైన సంగతి! సిగ్గుమాలిన మరణం. అమ్మా, ఒక వచనం చదువుతాడు. దేవుని వాక్యంలో చెప్పింది, కీర్తనల గ్రంథం 51వ కీర్తన 6వ వచనం చదువుతావా? దేవుడు ఏం కోరుతున్నాడో చూద్దాం. 51వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. 6వ వచనం చదువుదాం. అంతరంగములో సత్యము కోరుచున్నావు. అంతరంగములో సత్యమును కోరుచున్నావు. చాలు చాలు చాలు, మన పాయింట్ అది. అంతరంగములో సత్యము కోరుచున్నావు. సిస్టర్, బ్రదర్, దేవునికి ఇచ్చేటప్పుడు ఏమీ సనుకోకూడదు. మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, ధారాళంగా ఇచ్చేయడం అంతే. దేవుడు మనకి ఇచ్చేస్తాడు. అర్థమైందా? అంతరంగములో సత్యము కోరుచున్నావు. ఎంత బాగుందండి మాట. ఆయన పైన కాదు చూసేవాడు, హృదయం లోపల చూస్తున్నాడు. దేవుడు నిన్ను పరిశీలన చేస్తున్నాడు. హీనమైన మరణం, సిగ్గుమాలిన మరణం. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నారు కదా. బాగా పేరుంది ఇద్దరికని. మంచి ప్రార్థనలు చేశారు. సపీరమ్మ స్త్రీల సమాజానికి అధ్యక్షురాలు అయి ఉంటుంది. అర్థమైందా? అనని ఒక సంఘ పెద్ద అయి ఉంటాడు. అన్నీ తెలుసు. దేవునికి ఇచ్చే విషయంలో ఇద్దరు కూడా ఒకే మాట కలిపి ఇద్దరు ఒకేసారి చచ్చిపోయారండి. కలిసి పాపం చేశారు, కలిసి అబద్ధం ఆడారు, కలిసి చచ్చిపోయారు. ఎంత దారుణమైన సంగతి! అబద్ధాలు ఆడొద్దు. దేవునికి ఇచ్చే విషయంలో మీరు బాగా ఇస్తారు, నాకు తెలుసు, ఇచ్చారని కూడా చెప్పారు పెద్దలు, చాలా సంతోషం. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సాతాను చేత శోధించబడకూడదని జ్ఞాపకం చేస్తాను. సాతాను చేత శోధించబడకూడదు. దేవునికి అంతే. ఇంకా ఎక్కువ ఇవ్వండి, ఇంకా ఎక్కువ దీవిస్తాడని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. అర్థమైందా? మనం అలాగా మోసం చేయడం ద్వారా మరణాలు వస్తాయి, సంఘములో ఉద్యమం రాదు. హలో, ₹1 మాడేది, సంఘంలో ఉద్యమం రాదు. ఎన్ని కోటాలు ఇట్టినా సరే, మనస్ఫూర్తిగా ఇవ్వకపోతే, హృదయపూర్వకంగా ఇవ్వకపోతే చాలా ప్రమాదం ఉంటుంది. అది సరైన మరణం కాదని నేను ప్రభువు పేరిట జ్ఞాపకం చేస్తాను. ఆదికాండ గ్రంథంలో ఒక మాట గుర్తొస్తుంది, నేను ముగిస్తాను, గమనిద్దాం. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆదికాండ గ్రంథంలో, నిర్గమాకాండ గ్రంథంలో, ఇంకా అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో చూసినప్పుడు ఉద్యమాలు వచ్చాయి. మొదటి మాట ఎప్పుడో తెలుసా? దేవుని వాక్యం ఎలా చెప్పింది? అహరోనుల కుమారుల జీవితం చూసినప్పుడు ఉద్యమం వచ్చింది. వాళ్ళ నాన్నగారు యాజకుడు, సంఘంలో మంచి ఉద్యమం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు మోసం చేసినటువంటి వారు కాదు. ఆకాను ప్రారంభ దశ, ఆకాను బిగినింగ్లో బాగా ఇచ్చాడు. అర్థమైందా? హెబెల్ కంటే బాగా ఇచ్చాడు ఆకాను. కానీ తర్వాత తేడా వచ్చింది. చరిత్ర చదివితే మనకు అర్థం. మన ఆరంభ దశ ఒకప్పుడు ఇచ్చాం, ఏమీ లేనప్పుడు దేవుడు మనకిచ్చాడు. మనం దేవునికి ఇవ్వాలని ఆయన కోరుతున్నాడు. తర్వాత ఏమైందంటే మంచి ఉద్యమం వచ్చింది. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఏలీ ప్రారంభ దశ కూడా చాలా బాగుంది. అర్థమైందా? ఏలీ వృద్ధుడైపోయాడు, కొడుకులు ఇష్టానుసారులుగా జీవిస్తున్నారు, దేవుని మర్చిపోయారు. మందిరానికి వస్తున్నటువంటి ఆ సోదరులను శయనించి పాపం చేశారు. అప్పటిదాకా ఉద్యమం వచ్చినటువంటి ఆ సంఘంలో ఏం జరిగిందంటే, ఒక పాపం, ఒక వ్యభిచార పాపం ఏం చేసిందంటే ఉద్యమాన్ని అణిచివేసేసి. దేవునికి ఇచ్చే సమస్య మొదలుకొని ఇతర సమస్యల వరకు మనం ఆలోచించాల్సిందంటే అంతరంగంలో సత్యము కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. 2 ప్రశ్నలు. ఒకటి అన్ప్రిపేర్డ్ డెత్, సిద్ధపడని మరణం. 2వది సిగ్గుమాలిన మరణం. మనం చనిపోతే ఎలాగా మన ముగింపు ఉంటుందో ఆలోచించుకుందాం. కారణం ఏంటి? మరణం ఒక్కసారే వస్తుంది అన్నాడు. ఒక్కసారే చచ్చిపోతాం. చచ్చిపోకముందు మనం ఏం చేయాలంటే దేవునికి ఇష్టలుగా ఉండి చనిపోవాలి. మీరు ఎబ్రీ పత్రిక 11 చదవండి. తర్వాత ఇంటికి వెళ్ళాక ఎన్ని మరణాలు చెప్తాడో అక్కడ. వాళ్ళెంత బాగా జీవించారో, పేర్లు రాయబడ్డాయి. ఉదయం దేవుని దాసుడు జ్ఞాపకం చేశాడు, రాహాబను వేశ్య కూడా అందులో ఉంది. ఒకప్పుడు వేశ్య, ప్రభువుని నమ్ముకుంది, జీవితం మార్చుకుంది. ఏం జరిగిందనంటే గొప్ప ఉజ్జీవం తీసుకొచ్చింది. ఇంటి వారందరూ రక్షించబడారు. తల్లి, తండ్రి, అన్నదమ్ములు, బంధువులు వీళ్ళందరూ ప్రభువుని నమ్ముకున్నారు. ఒక మంచి శ్రేష్టమైన కార్యం అనేక మందిని ప్రోత్సహించేది. ఈ రాత్రి మనం ఇంటికి వెళ్ళక ముందు, మరో సందేశాన్ని వెనక ముందు ఒక్క చిన్న ప్రశ్న వేసుకుందాం. ఎలా చనిపోవాలనుకుంది? హౌ డు యూ డై? ఎలా చనిపోవాలంది? నీకు ఎలాగుంది? అసలు మా నాయనమ్మ ఎలా చనిపోయింది?
స్నానం చేసిందంట శనివారం రాత్రి. మా నాయన చెప్పారు. స్నానం చేసింది, ముగ్గు బుట్ట, తెల్ల తల. మా నాన్నమ్మ మిషనరీల దగ్గర సేవకురాలుగా పనిచేసేది. ఆమెకి బ్యాడ్ ఇచ్చేదంట మిస్సమ్మ గారు. వారం అంతా తిరిగితే బ్యాడ్ ఇచ్చేదంట. దాంతో 4 కొడుకులను పోషించుకునేదంట. శనివారం సేవకి వెళ్ళి వచ్చేసారట. స్నానం చేసిందంటే ముగ్గు బుట్ట, తెల్ల తల. స్నానం చేసింది, భోజనం చేసింది, తెల్ల చీర, తెల్ల జాకెట్ కట్టుకుందంట, పండుకుందంట. పొద్దున్నే పిల్లలు లేచారు, అమ్మ అంటున్నారు. అమ్మ లేవలేదు, నిద్రలోనే చనిపోయింది. ఎంత పీస్ఫుల్ డెత్ అండి అది. ఎంత మంచి మరణం. మీరు ప్రార్థన చేసుకుంటున్నారా? నేను చేసుకున్నాను. దేవా మంచి మరణమేమో దేవా. అర్థమైందా? దేవుని చిత్తం ఎలా మరణిస్తామో తెలియదు, కానీ మనం మరణాన్ని గురించి ప్రార్థన చేయడం తప్పు కాదు. కీర్తనలో ఉంది, మంచి మరణమేమో దేవా, నన్ను వంచించు, సైతాన్ నుంచి నన్ను తప్పించు నాయన. ప్రతి రాత్రి ప్రతి క్షణంలో కూడా ప్రభువా నాకు మంచి మరణం దయచేయనైనా, నాకు మంచి మరణం దయచేయనైనా. అలాగే సిద్ధపడ్డాం, దేవుడు సంతోషిస్తాడు. 100 ఏళ్ళు ఉన్నా కానీ ఇంకా బతకాలనుకోవద్దు. ఇంకా మరణం ఎప్పుడైనా రావచ్చు. 100 సంవత్సరాలు వచ్చేసిన ఇంకా బతకాలని, ఇంకేదో చెయ్యాలని. దేవుడిస్తే ఇస్తాడులే, నేను కాదన్ను. ఎవరికి ఎంత ఇవ్వాలో ఆయనకి తెలుసు, అంతా ఇస్తాడు. మనం రెడీగా ఉండాలి మన మరణం. ఈ రాత్రి నీ మరణాన్ని గురించి నీ ఆలోచన ఏంటో ఒకసారి చెప్పమని నేను జ్ఞాపకం చేస్తాను. ఒక ఊర్లో, పల్లెటూరులో ఒక ఆయన చనిపోయాడు. సమాధి పెట్టు కోసం దూరం వెళ్ళాలి. అర్థమైందా? చాలా దూరం వెళ్ళాలి. ఇది బాగా రిమోట్ ఏరియా అనమాట. టౌన్కు పంపించారు. టౌన్కు పంపించిన తర్వాత పెట్టి చేయడానికి ఆలస్యం అయ్యింది. బాక్సులు ఇప్పుడులాగా అప్పుడు రెడీమేడ్గా ఉండి కాదు, మనం కొలతలు చెప్తే చెక్కలు తీసి కొట్టేవారు అన్నమాట. అది ఆ రెడీమేడ్ వడ్రంగ దగ్గర నుంచి బస్ స్టాండ్కి తేవడానికి చాలా కష్టమైంది. సమాధి పెట్టి ఎవరు వేసుకుంటారు? ఎవరు వేసుకోరు కదా. ఎలాగో ఎవరినో బతికి మళ్ళీ అక్కడికి వచ్చాడు. బస్సు ఎక్కుతున్నాడు. సార్ పెట్టుంది అన్నారు. పెట్టుంటే కుదరదబ్బా అన్నాడు. సమాధి పెట్టి వేసుకుంటాడు ఆర్టీసీ వాడు, ఎవడ వేసుకోడు. చూసి చూసి ఆఖరికి ఏం చేశాడంటే, లారీలు వస్తున్నాయి, లారీని ఆపుతున్నాడు. సార్ నేను పలానా ఊరు వస్తానంటే ఎక్కంటున్నారు. ఎక్కంటే పెట్టుంది అంటున్నాడు. పెట్టుంటే వద్దు అంటున్నారు అందరూ. పెట్టుంటే ఎందుకు పెట్టుకుంటారు ఎవరు? ఆఖరికి రాత్రి అయిపోయింది. ఓ డ్రైవర్ ఫుల్గా తాగున్నాడు అనమాట. తాగిన తర్వాత ఆపాడు, డబ్బులు వస్తాయని ఆఫ్ చేశాడు. ఎక్కన్నాడు, పెట్టుంది అన్నాడు. ఏం పెట్టు అన్నాడు, సమాధి పెట్టు అన్నాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా, నీకు 50 రూపాయలు, పెట్టుకు 100 రూపాయలు అన్నాడు. డబ్బులు వచ్చేదే కదా, నీకు 50 రూపాయలు ఛార్జీ, పెట్టుకు 100 రూపాయలు అన్నాడు. ఇంక చీకటి అడిపోతుందని గబుక్కుని పెట్టి పైన వేసుకున్నాడు. ఎవడో సాయం చేశాడు. పెట్టి నడుస్తుంది, లారీ నడుస్తుంది. ఈలోకి చినుకులు వస్తున్నాయి. చినుకులు వచ్చేటడికి పెట్టోడు పెట్టి తీసుకున్నాడు ఏం చేశాడంటే, తడిసిపోకుండా పెట్టిలో పడుకున్నాడంట. ఏ పెట్టి చూస్తున్నారు అలాగా, సమాధి పెట్టిలో పడుకున్నాడంట. వర్షం ఎక్కువ అవుతుందంట, మూత వేసుకున్నాడంట. మూత వేసుకున్నాడు. మళ్ళా లారీ ఆగింది, ఇంకొకటి ఎక్కేసుకున్నాడు. అయిందా? ఆడెక్కిన తర్వాత లారీలో సమాధి పెట్టుంటే ఉంది. ఎవడో లేచి ఇలా చూస్తున్నాడంట. ఎలా ఉంటుందో ప్రాణం? కేబు కేక, పెద్ద కేక వేసాడంట. లారీ వాడు సడన్ బ్రేక్ వేసాడంట. ఏంట్రా అంత కేక వేసామంటే, సార్ పెట్టి ఒకటి అనుకున్నానండి, ఎవడో ఇందులో వచ్చి శవం తొంగు చూస్తుంది అన్నాడంట. లారీ వాడు ఎవడు రాడు అన్నాడంట. నేనేనండి పెట్టుకెళ్ళండి, వర్షానికి తడిసిపోతానేమో మూత వేసుకున్నాను సార్. ఎదవన్నారు ఎదవ. లారీలు ఎక్కిన వాళ్ళందరికీ 1, 2 అన్నీ ఏకమైపోతున్నాయి అనమాట. అలా ఉంటుందన్న. మరణం అంటేనే మనకు భయం, మరణం పెట్టంటే భయం మనకి. శుక్రవారం పలకరించం, మంగళవారం పలకరించం. పలకరిస్తే మనకు వచ్చేస్తుంది. మనం దరిద్రపు నేర్పించి పెట్టారు భారతదేశంలో. మా సోషల్ మాస్టారు ఇద్దరం మాట్లాడుకున్నాం, అర్థమైందా? సోమవారం బడికి వచ్చాడు. నా వైపు చూడండి, ఇలాగ అన్నాడు అనమాట, తమ్ముడా నువ్వు నా క్లాస్ కూడా కలుపుకో, 10th క్లాస్ ఇంగ్లీష్ అన్నాడు. అలాగే అన్నాను. ఓకే, 10th క్లాస్ కలుపుకున్నాం, ఇద్దరం మాట్లాడుకున్నాం. పొద్దున్నే హెడ్ మాస్టర్ ఫోన్ చేశారు, సార్ పద్మనాభం గారు చనిపోయారు తెలిసిందని. అయ్యో తెలియదండి. వెంటనే నేను లేను, ఎక్కడో ఉన్నా, మీటింగ్స్కి వచ్చాను. ఆ తర్వాత నేను వెళ్ళాను అనమాట. మాస్టర్లు అందరూ ఏమన్నారంటే, వినండి ఈ మాట, మీకు కూడా పనికి వస్తుంది. ఇవాళ మంగళవారం అండి, పలకరించకూడదండి. మంగళవారం తినవా? మంగళవారం ఎవరో చచ్చిపోరా? దేవుడు ప్రతిరోజు మంచిదని చెప్పాడు కదా. మరి మనకేంటి తెక్క? అంతే, మంగళవారం వెళ్ళకూడదు, శుక్రవారం వెళ్ళకూడదు. అర్థమైందా? ఇలాంటి విషయాలు
మనుషులు మరణిస్తారని ప్రభు సెలవిస్తుంది. అందుచేత ఎప్పుడు ఏం జరిగినా కానీ మనం సిద్ధంగా ఉండాలి. మనుషులు ఒక్కసారే మరణిస్తారు. ఈ రాత్రి మీ సంగతి ఏంటో తెలియదు నాకు. మరణం వస్తే రెడీగా ఉన్నారా? సిద్ధపడండి. ప్రభువా నన్ను సిద్ధపరచు, మంచి మరణం దయచేయనైనా. అలాంటి ప్రార్థన మనం చేసుకుని రక్షించబడి ఇంకా మారు మనసు పొందకపోతే మీకు లాస్ట్ వార్నింగ్. రేపు రాత్రికి చెప్తామో తర్వాత చెప్తామో లేదో మాకు తెలీదు. దేవుడు మా నోటి నుంచి మాటలు చెప్పేశాం. ఈ రాత్రి నీ జీవితంలో చివరి రాత్రి కాకూడదు. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించని ప్రభు దగ్గర తలలు వంచి చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కరెంటు పోవడం వల్ల కొంత సమయం వేస్ట్ అయింది. అయినా వర్తమానం విన్నాం. మనుషులు ఒక్కసారి చనిపోతారు. ఒకటి సిగ్గులేని మరణం, దానికి ముందు సిద్ధపడని మరణం. నీ మరణం ఈ రెండింటిలో ఎలాగుంది పరిశీలన చేసుకో. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. కొంత ఈ కరెంటు వల్ల ఇబ్బంది కలిగింది, అయినప్పటికీ వర్తమానం విన్నాం. మా వెనక మీ దాసుడు మరలా మాట్లాడవలసి ఉంటుండగా మీ ఆత్మచేత నింపి బలపరిచి మీరు శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని అనుగ్రహించమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారి పేరట స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఇంతవరకు దైవజనులు అన్న ఎంసీ న్యూటన్ బాబు గారు మనుషులు ఒక్కసారి మృతి పొందాలని చెప్పాడు. దైవగ్రంథంలో వ్రాయబడి ఉన్నది. మనం చనిపోయేది ఖాయం. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తామనేది కూడా మనం ప్రశ్నించుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఇంతగా వర్తమానం మంచిన దైవ సేవకులు అన్న న్యూటన్ గారికి స్థానిక సంఘం తరపున కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాం. మన మధ్య మరొక దైవజనులు డి జాన్ మోజెస్ గారు వర్తమానం అందించవలసినది. వారికి ముందుగా పంచాయతీ ఆఫీసర్ సుబ్బారావు గారు వచ్చి ప్రార్థన చేయవలసిన వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సుబ్బారావు గారు వచ్చి ప్రార్థన చేయవలసిన వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. ప్రేమ గల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామంలో ఈ సాయంకాల సమయంలో సాగిలపడి నమస్కరించి పూజిస్తున్నాం ప్రభు. దేవా, ఇప్పటి వరకు మీ దాసుల ద్వారా మాతో మాట్లాడిన మాటలకై మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. మళ్ళా రెండవ భాగంలోకి వెళ్చుండగా మీ దాసులను బలపరచండి ప్రభు. మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. చేరవచ్చిన మా అందరితో కూడా మీ దాసుల ద్వారా మాట్లాడమని, మా అందరికి కూడా ప్రభు తండ్రి మెలకు అనుగ్రహించమని, ఈ సమయాన్ని మా అందరికి కూడా దీవెనకరంగా చేయమని, మీ నామం మహింపరచబడమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి దేవుని దాసులు సుబ్బారావు గారికి స్థానిక సంఘం తరపున కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడే అన్న జాన్ మోజెస్ గారు వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా విని మేలు పొందాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నామండి. మహోన్నతుడైన దేవాది దేవుని శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి మొదటి సందేశంలో మరణాన్ని గూర్చి మనం విన్నాం. మరణం ఎప్పుడైనా రావచ్చు. మరణం కొరకై మానవులమైన మనందరం కూడా నమ్మిన వారైనా నమ్మని వారైనా సిద్ధంగా ఉండాలని దేవుని దాసుని ద్వారా హెచ్చరించబడ్డాం. చేరి వచ్చిన వారిలో చాలామంది ప్రభు నమ్మిన వారు ఉన్నారు, నమ్మని వారు కూడా కూర్చొని ఉన్నారు. ఈ రాత్రి దేవుని మాటలను మరికొద్దిసేపు శ్రద్ధగా ముగింపు వరకు ఆలకించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈ రాత్రి వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము మనం బాగా ఎరిగిన ఒక లేఖన భాగాన్ని చదువుకొని వాక్య వివరణలోనికి మనం వెళ్దాం. దయచేసి యెహెజ్కేలు గ్రంథం తెరవలసిందిగా మనవి చేస్తున్నాను. 18వ అధ్యాయము 32వ వచనాన్ని, ఆఖరి వచనం చదవబడుతుంది. దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను.
యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 32వ వచనం. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇది ప్రభువగు యెహోవా వాక్కు. మరొకసారి చదువుతున్నాను. దైవగ్రంథమైన బైబిల్ మీతో ఉంటే మంచిది, తెరవండి. ఒకవేళ గ్రంథం లేకపోయినా చదువుతూ ఉండగా మీరు తప్పక ఆలకించాలని మనవి చేస్తున్నాను. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. రెండవదిగా అదే అధ్యాయము నుండి 28వ వచనం కూడా చదువుతున్నాను. దయచేసి గ్రంథాన్ని చూడండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 28వ వచనం. అతడు ఆలోచించుకొని తాను చేయుచు వచ్చిన అతిక్రమ క్రియలన్నిటికీ చేయక మానెను గనుక అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. మరొకసారి చదువుతున్నాను. 28వ వచనం. అతడు ఆలోచించుకొని తాను చేయుచు వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానెను గనుక అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. ప్రార్థన చేద్దాం. తల వంచండి. అందరూ తల వంచండి. పిల్లలు, పెద్దలు, యవనస్తులు, సహోదర సహోదరులు అందరూ తల వంచి ఈ రాత్రి మన ముందు దేవుడు తన కృపచేత తన వాక్కులను మనకు సమృద్ధిగా మరొకసారి అనుగ్రహించినట్లు ప్రభు సహాయాన్ని కోరుకుందాం. నమ్మదగిన ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రం. ఇంతవరకు విన్న మాటలు ప్రజల హృదయాల్లో స్థిరపరచబడుతూ ఉండగా ఈ మీ దాసుడు కూడా నిలబడ్డాడు. మరికొన్ని మాటలు లేఖనం నుండి చదవబడ్డాయి. ఈ మీ దాసుని మీరు మరుగుపరచండి. అవసరమైనంతగా మీ లేఖన వెలుగును మాకు దయచేయండి. చదవబడిన మాటలు, చదవబోయే మాటలు కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఈ రాత్రి మీ కార్యాన్ని మీరు జరిగించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తోత్రించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము ఇంతవరకు విన్న మాటలు వింటూ ఉండగా ఎంతమంది ధైర్యంగా విన్నారు? ఎంతమంది భయపడుకుంటూ విన్నారు? మరణం అంటే అందరికీ భయమే అన్న ఆ మాటలు దైవ సేవకులు న్యూటన్ బాబు గారు తెలియజేస్తుండగా సంతోషం అనిపించింది. మరణానికి సిద్ధపడడం. ఒకరోజు ఒక దైవ సేవకుని మరణం సమయంలో జరగకూడని లోక ఆచారాలన్నీ జరిగాయి. ఒక పెద్ద ఆయన 11 మంది పిల్లలు ఆయనకు. ఆయన మరణం రోజు మేము కూడా అనుకోకుండా అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఆయన మరణించిన భూస్థాపన కార్యక్రమానికి. లోక ఆచారాలన్నీ జరిగాయి. అది చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నాకు ఒక మాట గుర్తొచ్చింది. భక్తిగల మనుషులు స్టెఫెనును సమాధి చేసిరి అని ఉంది బైబిల్లో. మన సమాధి చేయాల్సింది ఎవరు అంటే బంధువులు కాదు, భక్తిగల మనుషులు వారి చేత సమాధి చేయబడడం, సమాధి కార్యక్రమం జరగటం ఎంత దీవెనకరం. సరే, మంచిది. మరణం 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 అనే మాట ఇంతవరకు వింటూ వచ్చా. యెహెజ్కేలు గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్న ఈ మాట దేవాది దేవుడు ఆనాటి ఇశ్రాయేలుతో ప్రకటించిన మాటలు ఉన్నాయి. ఈ యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు జనరల్గా మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి, అనగా అందరితో మాట్లాడిన మాటలు ఉన్నాయి. కాబట్టి ప్రభు యొక్క ఆశ, ప్రభు యొక్క అపేక్ష ఏమిటో ఇక్కడ అర్థమవుతోంది. ఈ మనం చదువుకున్న యాక్చువల్గా మనం 22 నుండి ఆఖరి వరకు చదవాలి పాఠం పూర్తిగా అర్థం కావడానికి. కానీ ఇప్పుడు మనం చదువుకున్న ఈ మాటలో కొన్ని వచనాలు మాత్రమే చదువుకున్నాం. 1, దేవుని ఆశ ఏమిటో ప్రస్తావించబడింది. 2, మానవుని అంతమేంటో ప్రస్తావించబడింది. 3, మానవుడు చేయాల్సిందేంటో చెప్పబడింది. పాఠం అంతే.
దేవుని ఆశ ఏమిటో తెలుసా? ఈ రాత్రి వేళ ఎవరమైనా, క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా, ప్రతి వారి ఎడల దేవునికి ఉన్న ఒకే ఒక ఆశ ఏమిటంటే దుష్టుడు మరణము నొందుట ఆయనకి ఇష్టము లేదు. మీరు ఆఖరి మాట చూడండి, ఆఖరి మాట, మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను అన్నాడు. అంటే ఎవరు చనిపోకూడదనా అర్థం? దీని అర్థం ఎవరు మరణించకూడదనా దేవుని ఆశ? మరణం అనేది ఒక్కసారి నియమించబడి, ఇంతవరకు దైవ సేవకుని ద్వారా మనం విన్నాం, అది ఖాయమే. ఇక దాన్ని కాదనడానికి ఎవరు కూడా ధైర్యం చేయడానికి వీల్లేదు. మనుషుడు ఒక్కసారే మృతి పొందవలెను, మరణం ఖాయం. కానీ ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు చూసారా మీరు? మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను అన్నాడు. ఈ రాత్రి వేళ ప్రియులారా, ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట ఇది మామూలు మరణము కాదు. ఒకవేళ ఇదే ఖాయమైతే నాట నుండి నేటి వరకు పుట్టినవాడు పుట్టినట్టుగా బ్రతికే ఉండాలి. కానీ ప్రభు దృష్టిలో ఇక్కడ రాయబడిన మాట యొక్క అర్థం ఏంటంటే ఇది మామూలు మరణము కాదు. ఇది ఏ మరణము అంటే రెండవ మరణం మనం ఎరిగినట్టుగా ఇది దేవునికి దూరమయ్యే మరణం. యాక్చువల్గా మరణము అనే మాటకు అర్థం ఏంటి? ఎడబాటు అని అర్థం, అంతే. నేను మరణిస్తే నా కుటుంబీకులకు దూరమైపోతాను, నా బంధువులకు, మీకు అందరికీ దూరమైపోతాను. కానీ రెండవ మరణం అంటే అర్థం ఏంటంటే దేవునికి దూరము కావటం. ఈ లోకంలో దేవుడికి దగ్గరగా ఉన్నవాడు ఈ లోకాన్ని విడిచిన తర్వాత దేవుడి దగ్గరే ఉంటాడు. ఈ లోకంలో ఉన్నవాడు జీవిస్తున్న దినాల్లో ఒకవేళ దేవునికి దగ్గరగా లేకపోతే ఈ లోకాన్ని విడిచిన తర్వాత దేవుడు లేని స్థలానికి వెళ్ళిపోతాడు. సింపుల్, అంతే. అర్థమైంది అనుకుంటున్నాను. ఈ లోకములో ఉన్న దినాల్లో ఈ లోకములో జీవిస్తున్న మానవుడు దేవునికి దగ్గరగా బ్రతుకుతే, లేక ఆయనతో బ్రతుకుతే, ఆయన్ను కలిగి బ్రతుకుతే ఈ లోకం విడిచిన తర్వాత ఆయన ఉన్న స్థలానికి వెళ్ళిపోతాం. ఒకవేళ ఈ లోకములో ఉన్న దినాల్లో దేవుడు లేకుండా జీవిస్తే దేవుడు లేని నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతారు. అర్థమైందా? పిల్లలు, పెద్దలు, యవనస్తులు, ఒకవేళ మరణం ఈ రాత్రి నాకు వచ్చిన నాకు ఆనందమే. నా కోసం మీరు ఏడుస్తారేమో వాక్యం చెబుతూ చనిపోయాడని. కానీ నాకు ఒక గొప్ప ఆనందం ఏంటో తెలుసా? నేను ఈ లోకములో ఇక్కడ ఆబ్సెంట్ అయితే నేను ప్రభు దగ్గర ప్రజెంట్ అవుతాను, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. కాబట్టి రాత్రి వేళ మరణము రాకముందే మరణం కొరకు సిద్ధపడడం అవసరం. అయితే రెండవ మరణములో ప్రవేశించకుండా ఈ రాత్రి వేళ ఈ మాటలు ఆలకించాలని మనవి చేస్తున్నాను. ఏ మాట చెప్పబడిందో చూడండి. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను అన్నాడు. ఇంకే దాంట్లో విషయంలో దేవుని మనసు గమనించండి. 23వ వచనం చూడండి. అదే యేస్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలగన. ఇక్కడ మరి క్లారిటీగా కనబడతా ఉంది, మరి స్పష్టంగా కనబడతా ఉంది. చూసారా ఈ మాటను? దుష్టుడు మరణము నొందుట వలన నాకేమాత్రమైన సంతోషము కలుగునా. ప్రియులారా, ఈ రాత్రి ఎంత మంచి దేవుడో గమనించాలి. ఆ దేవుడు తన మహాకృప చేత తన మనస్సును విప్పి మాట్లాడుతున్నాడు. ఆయన హృదయంలో ఉన్న ఆశను తెలియజేస్తా ఉన్నాడు, తన హృదయంలో ఉన్న ఆపేక్షను తెలియజేస్తా ఉన్నాడు. ఏ దేవుడైతే మనల్ని సృజించాడో, ఏ దేవుడైతే మనల్ని పుట్టించాడో, ఏ దేవుడైతే ఇంతవరకు కాపాడుతున్నాడో, ఏ దేవుడైతే మనం తన కృప చేత మనం ఎట్ట బతికినా మనం భద్రపరుస్తున్నాడో, ఆ దేవుని ఆశ ఈ రాత్రి వేళ మీరు గమనించాలి. చేరి వచ్చిన అందరూ కూడా ఒక్కసారి గమనించాలి. ఏంటంటే ఆయన ఆశ మరణము నొందుట వలన సంతోషించేవాడు కాదు. ఇంకా క్లియర్గా చెప్పబడింది, దుష్టుడు మరణము నొందటం ఎంత మాత్రము ఆయనకి ఇష్టమో లేదు. అట్లయితే ఒక పని చేద్దామా? ఇక్కడ కూర్చున్న మీలో దుష్టులైన వాళ్ళందరూ చేయెత్తండి. పొద్దున కూడా దానికి చేయెత్తమన్నాను కదా. ఇప్పుడు చెప్పండి, దుష్టులైన వారందరూ చేయెత్తండి. ఉన్నారా? ఎవరైనా ఎత్తుతారా? ఉన్నా ఎత్తరు, నాకు తెలుసు కదండి. ఎందుకంటే ఎవరు కూడా నేను దుష్టుణ్ణి దుష్టురాలను అని చెప్పుకోవడానికి ఇష్టపడరు.
కానీ రాత్రి ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. దైవ గ్రంథంలో మన దుష్టత్వం మనకు ఇద్దరికే తెలుసు. ఒకటి నీకు తెలుసు, రెండవది నిన్ను సృజించిన దేవునికి తెలుసు. ఒకరోజు ఇట్లనే పేతురు గారు ఒక మందిరానికి పోయినాడు. పేతురు అనే దైవ సేవకుడు మందిరానికి పోయాడు. అందరిలాగానే చాలామంది చేరి వచ్చారు. అందులో ఒకరిని చూసి ఏమంటున్నాడు చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము గమనించాలి. ఈ రాత్రి వేళ ప్రియులారా, దుష్టత్వములో బ్రతుకుతున్నవాడు, పాపములో బ్రతుకుతున్నవారు, లోకములో ఇష్టానుసారంగా జీవిస్తున్నవారు, ఎన్ని వాక్యాలు వినబడినా, ఎన్ని సందేశాలు వినబడుతున్నా, ఎన్నిసార్లు సువార్త వినబడుతున్నా, ఇంకా పాపములో బ్రతుకుతున్నవారు ఈ రాత్రి వేళ ఈ మాట మీరు గమనించాలి. నీ దుష్టత్వము అమాట చూడండి. 8వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయాన్ని మీరు గమనించండి. లేఖనం ఏమి చెబుతుందో చదువుకుందాం. 21వ వచనం. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక. ఓకే, ఆ తర్వాత మాట. కాబట్టి నీ చెడుతనం మానుకొని రైట్ చదవండి. మారు మనసు ఉంది ప్రభును ఒక వేడుకొనము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. ఇప్పుడు చూడండి 23వ వచనం, దయచేసి మీరు జాగ్రత్తగా గమనించండి. 23వ వచనం, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములో ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. స్నేహితులారా, ఈ రాత్రి వేళ ఇప్పుడే దేవుని సేవకుని ద్వారా పేతురుని గూర్చి కూడా ప్రస్తావించబడింది. దైవ జ్ఞానము కలిగిన వాడు పేతురునే దేవుని సేవకుడు ఆ మందిరానికి పోయాడు. అందరి కొరకు ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి రావడం చూశాడు. అందులో ఉన్న ఒకడు బాప్తీసం తీసుకున్నట్టుగానే తీసుకున్నటువంటి వాడు అందరిలాగా మందిరానికి వస్తున్నాడు, అందరిలాగా పాటలు పాడుతున్నాడు, అందరితో పాటు సేవకుని వెంట ఉన్నాడు. ఇలాంటి స్థితిలో ఉన్న ఇతడు పేతురు దగ్గరికి వచ్చి ఏమన్నాడు, ఏమండి మీ దగ్గర చాలా పవర్ ఉన్నట్టుందే, మీ పవర్లో కొంచెం నాకు ఇస్తావా, నాకు కూడా కొంత పవర్ ఇస్తావా అని అడిగాడు. అయితే ఊరికి అలాగ అడుగుతా వేరే సంగతి, కానీ ఈ డబ్బు తీసుకొని ఆ పవర్ నాకు ఇస్తావా, ఆ శక్తి నాకు ఇస్తావా అని అడుగుతున్నా. డబ్బులతో దైవ కార్యాలను, దైవ శక్తిని కొనాలనుకున్నాడు. అప్పుడు పేతురు అతని వైపు తేరి చూసి ఇలాగంటున్నాడు, రే బాబు, నీవు ఘోర దుష్టత్వములో ఉన్నావు, నాకు కనబడుతుంది అన్నాడు. స్నేహితులారా, ఈ రాత్రి వేళ ఒక దైవ సేవకునికే కనబడితే ఈ రాత్రి మీరు గమనించాలి, పరమందున్న దేవునికి ఇంకేం కనబడుతుందో చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఈ రాత్రి దయచేసి ఈ స్కానింగ్ని మీరు గమనించాలి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన స్కానింగ్ చేస్తూ ఉన్నాడు. స్కానింగ్ అనే పదం మనకు అలవాటైన పదం కనుక నేను వాడుతూ ఉన్నాను. ఏమండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ ఎంత మెడిసిన్ రాసినా మన రోగం బాగు కాకపోతే ఏమంటాడు, స్కానింగ్ దిద్దామండి అంటారు. అది 350 అయినా 5,000 స్కానింగ్ అయినా, లేకపోతే ఇంకా కొత్తది వచ్చింది ఈ మధ్య కదండి 25,000 స్కానింగ్ అన్నమాట. అదైనా ఏదైనా తీసుకోవడానికి ఇష్టపడతాం. ఎందుకో తెలుసా, రోగం పోగొట్టుకోవాలన్న మనసుంది కనుక ఎంత డాక్టర్లు డబ్బులు ఖర్చు పెట్టడం అది తీసుకుంటే ఉంటాం. వినండి, పరమాత్ముడైన దేవుడు, ఏ దేవుడైతే ఇంతవరకు నేను సృజించి నడిపిస్తూ వచ్చాడో ఆయన గురించి ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం ఆఖరి వచనం గమనించండి. యోహాను సువార్త 2వ అధ్యాయం. ప్రియ స్నేహితులారా, ప్రభు పేరట మనవి చేస్తున్నాను, శ్రద్ధగా ఈ మాటలు ఆలకించాలి. ఈ రాత్రి నిన్ను ఎరిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. 24వ వచనం. 24. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు. చదవండి. గనుక ఆయన తన్ను వారి వశం చేస్తా. ఈ మాట మీరు గమనించాలి. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. ఏ దేవుడండి ఆయన? ఇలాంటి దేవుడు ఎవరున్నారో ప్రపంచంలో? యేసు దేవుడు మనుషుని ఆంతర్యాన్ని ఎరిగినవాడు. ఈ రాత్రి మీరు వేసుకొచ్చిన బట్టలు చూడగలుగుతున్నాం మేము, పై రూపం మాత్రం ఒక మనుషుడు చూడగలుగుతున్నాడు. కానీ ప్రియులారా, దేవుడు చూస్తే ఆంతర్యమే కనబడుతుంది. ఫోటో తీస్తే మన బాహ్య రూపం కనబడుతుంది, ఎక్స్రే తీస్తే లోపల ఎముకలు కనపడతాయి. వినండి, దేవుడు చూస్తే మన ఆంతర్యములో ఉన్నదంతా కనబడుతుంది.
ఈ రాత్రి నీ దుష్టత్వం నీ భర్తకు తెలియదు, నీ భార్యకు తెలియదు, నీ తల్లిదండ్రులకు తెలియదు, నీ ఆంతర్యములో దాగి ఉన్న పాపం ఎవరికి తెలియదేమో. కానీ రాత్రి పరమాత్ముడైన దేవుడు, ఏ దేవుడైతే ఈ మాటలు ప్రకటింపజేస్తున్నాడో ఆయన నీ ఆంతర్యాన్ని ఎరిగినవాడు. స్నేహితులారా, ఈ రాత్రి ఇంకా ఆయనకి ఏం మరుగుంది చెప్పండి? యవన బిడ్డలారా, నీ జీవితం ఆయనకు తెలుసు. దాచిపెడుతున్నావు, కవర్ చేస్తున్నావు. అమ్మకు తెలియకుండా, నాన్నకు తెలియకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా కవరింగ్ చేస్తున్నావు. జాగ్రత్త. ఈ రాత్రి ఏ దేవుని దగ్గరికి వచ్చావో ఆ దేవుడిని ఆంతర్యాన్ని ఎరిగినవాడు, లోపల చేసే ఆలోచన ఎరిగినవాడు, నీ ఆంతర్యములో చేస్తున్న ప్రణాళికలు ఎరిగినవాడు. మనుషులు చూడంగా మంచిది, మంచివాడు అనిపించుకుంటున్నావు, కానీ ఆంతర్యములో ఎంత దుష్టత్వం ఉందో దాన్ని ఎరిగిన దేవుడు ఈ రాత్రి ఒక ఆశ చెబుతున్నాడు. నానా కుమారుడా, కుమార్తె, నీ పాపముతో లేక నీ దుష్టత్వముతో నువ్వు మరణించడం నాకెంత మాత్రము ఇష్టమో లేదు. ఆ మాట చూడండి 23వ వచనంలో, దుష్టుడు మరణమునందు చేత నాకెంత మాత్రమైనను సంతోషము కలుగునా. ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. ఈ ఊరిలో, అంటే ఈ ఊరి సంగతి నాకు ఎక్కువ తెలియదు, అప్పుడప్పుడు వచ్చి పోవటమే తప్ప, ఒకవేళ ఈ ఊర్లో ఎవరైనా దుర్మార్గుడు ఒకరో ఇద్దరో ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు ప్రతి ఊరిలో కూడా. ఒకవేళ మీ ఊర్లో ఎవరైనా ఒక దుర్మార్గుడు చచ్చిపోయాడు అనుకోండి, నిజంగా ఏమనుకుంటారో చెప్పండి? నిజంగా ఏమనుకుంటారు? మనం మామూలుగా అయితే ఏమనుకుంటాం చెప్పండి? మరి వాడు సచ్చారా, మంచి పని అయింది, వాడు బతికి పెట్టింది ఏంటి, వాడు బతికి సాధించింది ఏంటి, అందరిని ఇబ్బంది పెట్టడం తప్ప, కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం తప్ప. ఒక తాగుబోతు చచ్చిపోతే బహిరంగంగా చెప్పం, ఇంతవరకు అన్నగారు అన్నట్టుగా బహిరంగంగా ఆ సమాధి కార్యక్రమంలో చెప్పం, కానీ మనసులో మాత్రం ఒక మాట అనుకుంటాం. ఏమనుకుంటాం చెప్పండి? పోయాడురా వీడు, పోవాల్సిన వాడే పోయాడు అనుకుంటాం. స్నేహితులారా, దేవుని మనసు అలాంటిది కాదు, దేవుని హృదయం అలాంటిది కాదు. ఒక దుర్మార్గుడు చనిపోతే ఆయన బాధపడతాడు. దుర్మార్గుడు అసలు మరణము చెందటమే ఆయనకి ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? దుష్టుడు మరణం పొందితే ఎక్కడికి వెళ్తాడు అన్న కూడా గుర్తు చేశాడు. మరొకసారి జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం 9వ కీర్తన 17వ చరణం చూడండి. 9వ కీర్తన 17వ చరణంలో, స్నేహితులారా, అయ్యలారా, అమ్మలారా, దూరములో ఉన్నవారు, అక్కడక్కడ కుర్చీలు వేసుకొని వింటున్నవారు, ఈ గ్రామస్తులు అందరూ కూడా ఎక్కడ ఉన్నా, మీ ఇళ్ళ దగ్గర ఉన్నారా, మంచాల మీద కూర్చున్నారా, లేక ఇంకేదైనా పని మీద ఉన్నారా, దయచేసి ఒక్క నిమిషం ఆగండి, ఈ మాటలు వినండి. ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి. దుష్టుల మరణం పొందటం ఎందుకు ఆయనకి ఇష్టం లేదు? చచ్చిపోతే మేలే కదా, దుష్టత్వంలో ఉన్నవాడు చచ్చిపోతే మేలే కదా అని మనం అనుకుంటున్నాం, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? రండి, కీర్తన గ్రంథం 9వ కీర్తన 17వ చరణంలో ఏమి రాయబడిందో గమనించండి. దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. ప్రియులారా, అందుకే ఆయనకు బాధ. అందుకే దుష్టుడు మరణిస్తే ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో ఆయనకు తెలుసు, ఎక్కడికి వెళ్తారో మనకు చెప్పాడు ఆయన. చెప్పా పెట్టకుండా దెబ్బ కొట్టే వాళ్ళు ఉంటారు మనుషులు. కొందరు అదే అనుకుంటా కదండి, వాడు చెప్పా పెట్టకుండా దెబ్బ కొట్టేవాడు అనుకుంటా. వినండి, ఒక నిమిషం ఆగండి. మన ప్రభు అన్ని ముందుగానే చెప్పేశాడు. దుష్టుడిగా ఉన్నవాడు మరణిస్తే ఎక్కడికి వెళ్తాడు, నీతిమంతుడైన వాడు మరణిస్తే ఎక్కడికి వెళ్తాడని తేటగా, ఇంతవరకు దేవుని సేవకులు అన్నట్టుగా ఏ గ్రంథములో లేని మాట దేవుని గ్రంథమైన బైబిల్లో మాత్రమే ఉన్నాయి. ఆహా, ఎంత ధన్యులమండి మనం! ఈ గ్రంథం తెలుగులో మనకు దొరకటం, ఈ గ్రంథం తెలుగు భాషలో దొరకడం ఎంత ధన్యులం ప్రియులారా. వినండి. అందుకే రాత్రి ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దుష్టత్వములో ఉన్నవాడు మరణించడం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. సరే, మరణించడం ఇష్టం లేదు, మరణిస్తే అతడు వెళ్ళేది పాతాళము. పాతాళం ఎలాగుంది? 16వ అధ్యాయంలో సువార్తలో అయ్యో అని అంగలారుస్తున్నాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగములు ఆరని అగ్ని అండి. ఆ పాతాళంలో బాధపడే ధనవంతుని గూర్చి ఇప్పుడే మనకు పరిచయం చేయబడింది. ధనవంతుడు పాతాళములో పడ్డాడు, అంగలారుస్తున్నాడు, దాహమవుతుంది, నీళ్ళు ఇచ్చేవారు ఎవరు లేరు. తన
తన జీవితం ఎంత గందరగోళమైందో. ఇంతకుముందు ఏదో తలంచాడు, మరొకటి అయిపోయింది. తాగుతున్నాను కదా పర్వాలేదు అనుకున్నాడు, తిరుగుతున్నాను కదా పర్వాలేదు అనుకుంటున్నాడు. ఏం పర్వాలేదురా, నాకు ఇష్టమైనట్టు నేను బతకొచ్చు అనుకున్నాడండి. అలాగే బతుకుతూ వచ్చాడు. అనుకున్న రీతిగా చెప్పా పెట్టకుండా మరణం రాగా అతడు పాతాళములోనికి వెళ్ళిపోయాడు. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. ఏమన్నా మంచి దేవుడు అంటారా? అది కూడా మన కోసం రాయి. అందుకే మంచి దేవుడు అంటున్నాను. నీకు మరణం రాకముందే ఈ రాత్రి వేళ ఇది అర్థం చేసుకుంటావని ప్రభు మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నా. సరే మంచిది, మరణం రాలేదు, కానీ యేసయ్య వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఒకవేళ యేసయ్య వచ్చేంత వరకు దుష్టులు అలాగే బతుకుంటే ఏం జరుగుతుందో చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం తెరవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. స్నేహితులారా, లేఖనాలు ఉన్నది ఉన్నట్టుగా మీ ముందు పెడుతున్నాను. ఆలోచన చేస్తారా? బ్రతిమలాడుతున్నాను మిమ్మలను, ప్రేమతో బ్రతిమలాడుతున్నాను. ఈ గ్రామస్తులను, చేరువచ్చిన వారిని ఒక్కసారి ఆలోచన చేయరా? దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభు పేరట మిమ్మల్ని బతిమలాడుతున్నాను. ఒక్కసారి ఈ మాటలు ఆలోచన చేయండి. రండి 13వ అధ్యాయం మత్తయి సువార్త 13వ అధ్యాయము 47 నుండి 50 వచనాలు చదవాలి. అంతకంటే ముందుగా ఒక్క మాట శ్రద్ధగా వినండి. ఒక నిమిషం. యేసు ప్రభువారు ఈ లోకములో ఉన్న దినాల్లో, ఆయన బోధించిన బోధలు ఉపమాన రీతిగా బోధిస్తూ వచ్చాడు. ఆయన ఉపమానాలు ఎన్నో తెలియజేస్తూ వచ్చాడు. అయితే ఆ ఉపమానాల్లో ప్రాముఖ్యమైన ఉపమానాలు ఏమిటో తెలుసా? పరలోక రాజ్య ఉపమానాలు. ఎందుకు పరలోక రాజ్య ఉపమానాలు చెప్పాడు ఆయన? పరలోక రాజ్య ఉపమానాలు చెప్పడానికి కారణం ఏంటి? భూమి మీద ఉన్న మానవుడు ఎక్కడికి రావాలని ఆయన ఆశ? పరలోకం రావాలని ఆశ. భూమి మీద బతుకుతున్న మానవుడు పరలోకం రావాలని ఆశపడ్డాడు. అందుకే పరలోకాన్ని స్పష్టంగా వివరిస్తూ వచ్చాడు. పరలోకం ఎవరు వెళతారో తేటగా చెప్పాడు, అర్థమయ్యేటట్టు చెప్పాడు. హలో, వినాలి. అర్థమయ్యేటట్టు చెప్పింది కూడా నీకు అర్థం కాకపోతే ఇంకేం చేయాలి చెప్పండి? ఈ రాత్రి వేళ ఈ మాటలు వింటున్న స్నేహితులారా, దయచేసి మీరు వినండి. రండి, ఒక ఉపమానాన్ని ఇప్పుడు చదువుతున్నాను. ఎందుకు ఈ ఉపమానం చదువుతున్నాం? ఒకవేళ దుష్టుడు మరణిస్తే పాతాళం పోతారన్నారే, ఇప్పుడు మరణించకుండా యేసు ప్రభు వచ్చేంత వరకు ఉంటే ఏమవుతుందో చూడండి. 13వ అధ్యాయం 47 నుండి. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలు పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. ఇది అర్థం కానోళ్ళు, ఈ ప్రాంతంలో ఇది అర్థం కానోళ్ళు ఉంటారా? ఖచ్చితంగా మీకు అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే మీరు దరిదాపు కదండి కోస్టల్ ఏరియాలో ఉన్నారు. ఈ వల వేయడం, చేపలు పట్టడం, చేపలు పట్టడం అన్నది మీకు కొత్త ఏం కాదు. కాబట్టి మీ ప్రాంతానికి బాగా పరిచయమైన ఒక ఉదాహరణ ప్రభు చెబుతున్నాడు. ఏమండి, వల వేయడానికి వెళ్ళాడండి, మంచి పడ్డాయి, చెడ్డ చేపలు పడ్డాయి, అంతా దరికి లాగాడు. దరికి లాగిన తర్వాత ఏం చేశాడంట? కూర్చున్న తర్వాత మంచి వాటిని గంపలో వేసుకున్నాడు, చెడ్డ వాటిని ఏం చేశాడు? పారవేశాడు. ఈ ప్రభు వారు ఈ కథ చెప్పాడు. ఆయన కథలు చెప్పే దేవుడు మాత్రమే కాదు, కథ చేసే దేవుడు కూడా. అవునా? కథలు చెప్పి దాటిపోయేవాడు కాదు. ఆయన మనిషిని కథ చేయడానికి మాట చెప్పాడు, అర్థం చేసుకుంటారని చెబుతూ ఉన్నాడు. అలాగే చదవండి 49వ వచనం, 13వ అధ్యాయం 49వ వచనం. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. ఒక నిమిషం ఆగుదాం. ఎప్పుడు జరుగుతుందంట? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎప్పుడు జరుగుతుంది ఇది? యుగ సమాప్తి యందు జరుగుతుంది. ఈ యుగము సమాప్తము కాబోయే దినాలు దగ్గర పడ్డాయి. ఓ రోజు ప్రభుని అడిగారు శిష్యులు కదా, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏమిటి ప్రభు అని అడిగారు. ఎక్కడుంది ఈ మాట? మత్తయి సువార్త 24లో ఉంటుంది, తెరవద్దులేండి, వినండి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కనబడుతుంది. నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏమి అని ప్రభుని అడగగా ఆ సూచనలన్నీ ప్రభు చెబుతూ వచ్చాడు. ఓ మాట చెప్పనా? వినండి, జాగ్రత్తగా వినండి. ప్రభు చెప్పిన సూచనలు దరిదాపు నెరవేర్చబడుతున్నాయి.
మేబీ ఐ కెన్ సే లైక్ దిస్, ఇలాగ చెప్పవచ్చు, 90% నెరవేర్చబడ్డాయేమో అనిపిస్తుంది. నా చిన్న ధ్యానంలో సంగతులు ఆలోచన చేస్తుండగా ఆయన రాకడకు దరిదాపు 90% పైనే సూచనలన్నీ నెరవేర్చబడ్డాయి. రేపో మాపో ప్రభు రాబోతున్నాడు. చదవండి. ఇక సమాప్తి ఎందుకు జరుగును? దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరచి, అగ్నిగుండములో వీరు అంటే అక్కడ దుష్టులను అగ్నిగుండములో పడవేయుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. స్నేహితులారా, ఈ రాత్రి మీకు మాటలు అర్థమైనాయా? ఇప్పుడు బాగానే బతుకుతున్నావు, ఏం పర్వాలేదు, నీకు ఇంకా మరణం రాలేదు. నేను ఆడ చచ్చాను రా, మొన్నటి వరకు చెడ్డ పనులు చేశాను, ఈరోజు చెడ్డ పనులు చేశాను, నేను చావలేదే అనుకుంటున్నావా? నిన్ను దేవుడు బతికిస్తుంది ఎందుకోసమో తెలుసా? మనసు మారుతుందేమో అని బతికిస్తున్నాడు. నీ జీవితంలో మార్పు వస్తుందేమో అని ఆయన ఇంకా బ్రతికిస్తున్నాడు ప్రియులారా. అయితే ఒకరోజు రాబోతుంది, యుగ సమాప్తి కాబోతుంది, ఈ లోకమంతా నాశనము కాబోతుంది. ఆ రోజు మాత్రం దేవదూతలు వస్తారు, నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరుస్తారు. ఈ గ్రామంలో ఎన్ని కులాలు ఉన్నాయో నాకు తెలియదు, ఎన్ని జాతి ప్రజలు ఉన్నారో నాకు తెలియదు, ఎలాంటి తారతమ్యాలు తేడాలు ఉన్నాయో నాకు తెలియదు. కానీ లెట్ మీ టెల్ యూ లైక్ దిస్, ఈ మాట చెప్పనివ్వండి, ఈ గ్రామంలో 2 జాతులు లేక 2 రకాల ప్రజలు ఉన్నారు. ఎవరండి? నంబర్ 1 నీతిమంతులు, నంబర్ 2 దుష్టులు. అర్థమైందా గ్రామస్తులారా? అర్థమవుతుందా? ఈ గ్రామాల్లో 2 రకాల ప్రజలు. నీ కులం, నీ మతం, నీ జాతి, నీ స్థితి ఏదైనా కావచ్చు, 2 రకాల ప్రజలు ఉన్నారు ఈ గ్రామంలో. నంబర్ 1 నీతిమంతులు ఉన్నారు, నంబర్ 2 దుష్టులు ఉన్నారు. ఎట్లా తెలుస్తుంది ఎవరు నీతిమంతులు ఎవరు దుష్టులు? చర్చికి పోయే వాళ్ళు అనుకుంటామా? నో, నేను ఆ లెక్క చెప్పడం లేదు. కానీ ఒక మాట వినండి, ఒకరోజు ప్రభు వస్తాడు, మేఘారూఢుడై ప్రభు రాబోతున్నాడు, ప్రధాన దూత శబ్దము వినబడబోతుంది. ఆ రోజు ఈ ప్రజల్లో నుండి నీతిమంతులైన వారిని దేవుడు తీసుకుని వెళతారు, దుష్టులైన వారు విడిచిపెట్టబడతారు, వారు నిత్యాగ్ని గుండములోనికి వెళతారు. అక్కడేముంటుందట? ఏడుపు పండ్లు కొరుకుట. అందుకే దేవుడు ఆశపడుతున్నాడు. ఏమని? ఓ దుష్టులారా, పాపాత్ములారా, పాపములో బతుకుతున్న వారులారా, అయ్యా రండి రండి, మీ దుష్టత్వాన్ని మానుకోండి అన్నాడు. రండి, యేసుకేలు గ్రంథంలో 1-2-3 మాటలకు జ్ఞాపకం చేస్తాను, ఒక్కసారి మీరు గమనించండి. 27వ వచనం, కొన్ని పదాలు నేను చదువుతాను, ఆ పదాలు మీరు గమనించాలి. 23వ వచనం, దిద్దుకొని అనే పదం గమనించండి. ఉందా? దిద్దుకొని. ఆ తర్వాత ఇంకా కొన్ని పదాల మధ్యలో కనబడతాయి, కానీ నేరుగా 27వ వచనం చూడండి. 27వ వచనం గమనించండి. 27వ వచనంలో మరలి, అదే 27వ వచనంలో మరలి అని, 28వ వచనంలో మాని అనే మాట మనం గమనిస్తున్నాం. 30వ వచనంలో త్రిప్పుకొని, అదే 30వ వచనంలో విడిచిపెట్టండి, 32వ వచనంలో త్రిప్పుకొనండి. ఈ పదాలు ఏంటి అర్థం? ఏమిటి ఆ పదాలకు అర్థం ఏంటి? ఇదిగో దుష్టులారా, పాపములో ఉన్నవారులారా, మీరు మీ పాపమును, మీ ప్రవర్తన దిద్దుకోండి, మీ ప్రవర్తన దుష్టత్వము నుండి మరలండి. ఇంకో మాట కూడా, దుష్టత్వాన్ని మీరు మానండి. ఏంటండి ఈ మాటలు? ఎవరు పలుకుతున్నారు ఈ మాట? నేను అన్నా అనుకోండి, ఉదాహరణకు ఒక తాగుబోతును లేకపోతే ఒక చెడ్డ అలవాట్లు కలిగిన వాడిని పలకరించి, ఏంటి బాబో మానుకుంటావా లేదా తాగుడు అని అన్నాను అనుకోండి, ఏమంటాడు? నా డబ్బు నా ఇష్టం, నువ్వోడయా చెప్పడానికి అంటాడేమో. కానీ రాత్రి స్నేహితులారా, మిమ్మల్ని మానుకోమని చెప్తుంది ఎవరు? మీ మీద ప్రేమ కలిగిన దేవుడు. మీరు నశించిపోవడం ఇష్టము లేని దేవుడు చెబుతున్నాడు. అయ్యా కుమారులారా, కుమార్తెలారా, మానుకోండి, దిద్దుకోండి, మరలండి, మానండి, తిప్పుకోండి, తిరగండి, మాత్రమే కాదు విడిచిపెట్టండి. ఏంటి? పాపక్రియలను, దుష్ట మార్గాన్ని విడిచిపెట్టండి అన్నాడు. 25వ వచనం చూడండి. 25వ వచనం, యెహోవా మార్గము న్యాయం కాదని మీరు చెబుతున్నారు. ఇశ్రాయేలులారా, నా మాట ఆలకించుడి, నా మార్గము న్యాయమే, మీ మార్గమే కదా అన్యాయమైంది. చూసారా దేవుడు ఎంత బాగా మాట్లాడుతున్నాడో, ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడో. స్నేహితులారా, ఈ రాత్రి ఇంత స్పష్టంగా మాట్లాడేవాడు ఎవరున్నారు ఈ ప్రపంచంలో?
దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ, అయ్యా ఇశ్రాయేలులారా, నా మార్గం న్యాయమైందిరా నాయనా, నా మార్గము న్యాయమైన మార్గం, నా మార్గము చక్కని మార్గం. మీ మార్గమే కదా న్యాయమైన మార్గం. మార్గాన్ని మార్చుకోండి, మీరు మార్గమును తిరగండి. మీరు వెళుతున్న మార్గములో నాశనం ఉంది, కష్టం ఉంది. రోమాపత్రిక 3లో ఉన్న మాట ఎరుగుదాం కదా, వారి మార్గములో నాశనమును కష్టమును ఉన్నవి, వారు శాంతి మార్గము ఎరగరు అని రాయబడి ఉంది. ప్రియులారా, నేను ఇంకా ముగిస్తున్నాను, ఇంకా చాలు, ఇంతవరకు చెప్తూ వచ్చాను, ఇంకా చాలు, ముగిస్తున్నాను. అయితే ఈ రాత్రి ప్రశ్న ఏమిటంటే, దుష్టత్వములో పాపములో ఉన్న నీవు మానుకుంటావా, మానుకోవా? మరణం ఏ రోజు వస్తుందో తెలియదు, మరణం ఏ రోజు నిన్ను దర్శిస్తుందో తెలియదు, మరణం వారి కిటికీలను ఎక్కుచుంది అని రాయబడి ఉంది. ఏ రోజైనా మరణం రావచ్చు. ఈ రాత్రి దుష్టత్వములో ఉన్న నీవు దుష్టత్వం నుండి మరలించబడతావా, దుష్టత్వం విడిచి ఆయన వైపు తిరుగుతావా? ఈ రాత్రి వేళ ఒక్కసారి ఆలోచించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. రండి మరొకసారి యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో ఆ మాట మీరు జ్ఞాపకం చేస్తున్నాను, గమనించండి. 30వ వచనం గమనించండి. 30వ వచనం, కాబట్టి 30వ వచనం చదవండి. కాబట్టి ఇశ్రాయేలులారా, ఇశ్రాయేలు వారులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించును. మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు వాటినన్నిటిని విడిచిపెట్టుడి, కాకుండానట్లు వాటినన్నిటిని విడిచిపెట్టుడి. ఎన్ని విడిచిపెట్టమన్నాడు? అన్నా కొన్నా. ఓ రోజు బాప్తిసం ఇస్తుంటే మా నాన్న చెప్పిన మాట ఇది. నేను ఆ టైంలో లేను, అక్కడ చాబోలేని స్థలంలో బాప్తిసం ఇస్తుంటే వరుసగా అందరు వస్తున్నారు, బాప్తిసం తీసుకుంటున్నారు, ముంచబడి పైకి వెళ్తున్నారు. వాడు వచ్చాడట బాప్తిసం తీసుకోవడానికి. వచ్చిన తర్వాత ఇక అన్నీ అడిగిన తర్వాత అన్నికి జవాబు చెప్పాడు, అన్ని ప్రశ్నలకు. లోపల ముంచుతూ ఉంటే చేయి ఒకటి పైకి ఎత్తినాడంట. మానన్న, రే చేయి దించు, అది కూడా మునగాలంటే, లేలే జానన్న, ఈ చేయి తర్వాత ముంచుతానులే, ఇప్పుడు మాత్రం వద్దులే అన్నాడట. ఎందుకురా నాయన అంటే, ముంచుతే పూర్తిగా మునగాల కానీ చేయి పైకి పెట్టడం మంచిది కాదురా, అది కూడా మునగాలంటే, లేదు సార్, లేదు అంకుల్, అన్న జానన్న, ఇది ఒకరిని కొట్టేది ఉంది, కొట్టొచ్చిన తర్వాత మరలా చేయి ముంచుతానులే అన్నాడట. విడిచిపెట్టాల్సింది ఒకటా రెండా? అన్నిటినీ విడిచిపెట్టాలి. ఈ రాత్రి స్నేహితులారా, ప్రభు తన మహాకృప చేత నీకు ఇస్తున్న పిలుపు ఏంటో తెలుసా? ఓ మానవులారా, విడిచిపెట్టండి, తిరగండి అంటున్నాడు. ఈ రాత్రి కొంచెమైనా ఆలోచన చేస్తారా? రండి ఆ వచ్చిన భాగం చదివాం కదా, 28వ వచనం చూడండి. 28వ వచనం, అతడు ఆలోచించుకొని, ఎవడు? దుష్టులు. ఒక్క నిమిషం అక్కడ ఆగాలి, మనం అక్కడ ఆలోచన చేయాలి. అతడు ఆలోచించుకొని, ఎవరతడు? దుష్టుడైన వాడు, పాపములో ఉన్నవారు. స్నేహితులారా, ఉన్నారా ఇక్కడ? ఉన్నారా లేరా? ఉన్నారు. మీరు మందిరానికి వస్తున్నారు, ఇంకా దుష్టక్రియలు చేస్తూ ఉన్నారు, పాపములో బతుకుతున్నారు, క్రైస్తవ లోకములో ఉన్నారు, క్రైస్తవ పాలెములో ఉన్నవారులారా, ఈ రాత్రి వేళ ఆలోచించండి. ఎన్నో ఆలోచన చేస్తున్నావు నువ్వు. ఈ రాత్రి ఒక్కసారి ఆలోచన చేయండి. ఏం ఆలోచన చేయాలట? తాను చేయుచూ వచ్చిన అతిక్రమ క్రియలండి చేయక మానెను గనుక అతడు మరణమునొందక అవశ్యముగా బ్రతికాడు. అంటే ఈ రాత్రి నువ్వు ఆలోచించవలసిన మొదటి ఆలోచన ఏమిటి అంటే, వినండి, ఆలోచించవలసిన మొదటి ఆలోచన ఏమిటంటే, నా బ్రతుకు మారితే నాకు మరణం తప్పిపోతుంది. అవునా? అర్థమైందా ఈ మాట? నేను బ్రతుకు మార్చుకోవడానికి ఇష్టపడితే నాకు రాబోతున్న రెండో మరణం అగ్ని గంధకములతో మండే గుండం. ప్రకటన 21:8, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. నేను గబగబా చెప్పానే కానీ ఒక్కొక్క మాట మరొకసారి నెమ్మదిగా చెప్పాలనిపిస్తుంది. ఉన్నారేమో అలాంటి వారు ఇక్కడ. ప్రకటన 21:8 ఏం రాయబడింది? పిరికివారు, జాగ్రత్తగా వినాలి, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అపద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండే గుండములో పాలు పొందరు. స్నేహితులారా,
ఇంత ఎరిగి కూడా ఎందుకు వెళ్తారన్న నరకాగ్నిగుండం? అమ్మా, ఎందుకు వెళ్తారు నరకాగ్నిగుండం? ఈ రాత్రి నీకు అర్థం కావాలి. ఇది కూడా అర్థం కాకపోతే ఏం చేస్తాం ఆలోచించండి. కొంచెం ఇంతవరకు చెప్పిన మాటలు ఆలోచించండి. మనుషుడు ఆలోచన చేయవలసిన ఒకటి నీ బతుకును గూర్చి నువ్వు ఆలోచించేయి. ఇంకొకటి కూడా ఆలోచన చేయండి. రండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనం గమనించండి. ఇంకేం ఆలోచన చేయాలి? ఒకటి, నీ బ్రతుకును గూర్చి ఆలోచన చేయాలి. నీ బ్రతుకు యొక్క అంతమేంటో ఆలోచన చేయాలి. ఇది కూడా ఆలోచన చేయవలసిన విషయం మనం చూస్తున్నాం. 53వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుదామా? యెషయా గ్రంథం 53:8. అన్యాయపు తీర్పు పొంది నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? స్నేహితులారా, దుష్టుని యొక్క మరణం ఎంత భయంకరమైందో చూస్తూ వచ్చాం. దుష్టుని యొక్క శిక్ష ఎలాంటిదో చూస్తూ వచ్చాం. గనుక దేవుని ఆశ ఏమిటంటే దుష్టుడు మరణము నొందటం ఆయనకి ఎంత మాత్రమూ ఇష్టం లేదు. దుష్టుడు పాతాళం వెళ్ళడం ఆయనకి ఎంత మాత్రమూ ఇష్టం లేదు. ఈ రాత్రి ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అందుకే మానవుల పాపాన్ని ఆయన తన మీద వేసుకున్నాడు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. తన జనుల అతిక్రమమును బట్టి, వినండి, తన జనుల అతిక్రమమును బట్టి మొత్తబడ్డాడు, నలగొట్టబడ్డాడు. అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన రాయబడింది. ఆ కలువరి సెలవులో ఆయన పొందిన బాధ భయంకరమైన బాధ. ఒక్కొక్కసారి కొరడాతో కొట్టబడుతూ ఉండగా ఆయన వీపు నాగడి సాలవలే దున్నబడనమాట. చదవడానికి సులువుగా ఉందేమో, కానీ ఒక్కసారి దాన్ని అనుభవిస్తే సామాన్యమైంది కాదు. మనందరి పాపాన్ని, దుష్టత్వములో బతుకుతున్న మన పాపాన్ని, పాపములో జీవిస్తున్న మన పాపాన్ని, విచ్చలవిడిగా బ్రతుకుతున్న మన పాపాన్ని ఏ పాపము లేని ఆ ప్రియ రక్షకుడు కలువరిలో భరించడం నీ మీద ప్రేమ కాదా? ఇది నీవు మరణించడం ఆయనకి ఇష్టము లేదు. నీ దుష్టత్వములో ఉన్న నీవు అదే దుష్టత్వంలో బతికి దాని శిక్షను పొందటం ఎంత మాత్రము కూడా ఆయనకు సంతోషము కాదు. గనుక ఆ వేదన ఆయన భరించడానికి ఇష్టపడ్డాడు. ప్రియులారా, ప్రభు పేరట మనవి చేస్తున్నాను, మరలా చెప్తున్నాను ఈ మాట. నేను నా దుష్టత్వాన్ని బట్టి, నా పాపాన్ని బట్టి నిత్య నరకాగ్నిగుండం వెళ్ళడం ఇష్టము లేని ఆ పరమాత్ముడు భూలోకాన్ని దిగి వచ్చి నా పాపాన్ని, ఆ వేదనను, ఆ శిలువ శ్రమలను, ఆ మొత్తబడుటను, ఆ నలగొట్టబడుటను ఆయన ప్రేమతో స్వీకరించాడు. ప్రియులారా, నా కోసం ఆయన ఆ వేదనను భరించాడు. నీ కోసం ఆయన వేదనను భరించాడు. ఈ రాత్రి కొంచెమైనా ఆలోచన చేస్తారా? ఎంతకాలం ఈ దుష్ట జీవితం, ఎంతకాలం ఈ పాప జీవితం, ఎంతకాలము ఈ పాపంలో సాగి వెళతావు? ఈ రాత్రి అవకాశాన్ని ఉపయోగించుకొని, ఓ దేవా, నేను పాపినయ్యా, నా కోసం ఈ లోకానికి దిగి వచ్చావు, కలువరిలో చనిపోయావు, సమాధి చేయబడ్డావు, తిరిగి 3వ దినమున మృత్యుంజయుడిగా లేచావని నేను నమ్ముతున్నాను. పాపిని నన్ను క్షమించు దేవా అని చిన్న ప్రార్థన చేస్తే భయంకరమైన నరకాగ్నిగుణం తప్పిపోతుంది. శ్రేష్టమైన పరలోకం నీ సొంతం అవుతుంది. నా సాక్ష్యం చాలాసార్లు చెప్పాను కదా, మీకు చాలాసార్లు చెప్పాను. చిన్న వయసులో ఇట్లే ముందు కూర్చొని ఉన్నాను, పాటలు పాడాను. ఆ రోజు తబల వాయించాను, పాటలు ఆ రోజు లీడ్ చేశాను. చాలా చక్కగా సువార్త మీటింగ్ స్టార్ట్ అయింది. అందులో పాటలు పాడిన వాడినే, కానీ పాతాళం పోతానన్న సంగతి నాకు తెలియదు. నేను అనుకున్నాను నేను క్రైస్తవ కుటుంబంలో జన్మించాను, ఒక సేవకుని ఇంట్లో జన్మించాను, ఏం పర్వాలేదు, పాటలు పాడుతున్నాను, వాక్యం చదువుతున్నాను, అన్నిట్లో పాలు పొందుతున్నాను, పర్వాలేదు అనుకున్నాను. ప్రియులారా, కానీ ఆ రాత్రి నా పాప శిక్ష పాతాళం అనే సంగతి అర్థమైన తర్వాత 1 నిమిషం కూడా ఆగలేదండి. ఏడ్చాను, అయ్యో నేను సహా పాపాత్ముణ్ణి అని నా పాపాలు ఒప్పుకున్నాను. ఈ రాత్రి మీరు ఒప్పుకోవడానికి సిద్ధమేనా? తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి, అందరూ కళ్ళు మూయండి.
ప్రభు సన్నిధిలో ఉంటుండగా ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని ఆశ, దుష్టుడు మరణము నొందటం ఆయనకిష్టం లేదు. దుష్టుడు పాతాళానికి వెళ్ళడం ఆయనకిష్టం లేదు. ఆయన సంతోషించేవాడు కాదు, దుఃఖపడుతున్నాడు. పాతాళం వెళ్ళడం, మనుషుడు పాతాళానికి వెళ్ళటం ఆ దేవాది దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఈ రాత్రి ప్రభు పేరట మనవి చేస్తున్నాను, మీరెవరైనా ఎవరు లేచి వెళ్ళవద్దు. నో, ఇట్స్ నాట్ అలౌడ్. దయచేసి కూర్చోండి. జస్ట్ 5 minutes. సిట్ డౌన్. సిట్. అందరూ తల వంచండి, అందరూ కళ్ళు మూయండి. ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. దేవుడు తన మహాకృప చేత ఈ రాత్రి ఈ సభకు నేను తీసుకురావడంలో ఉన్న ఉద్దేశం ఒకటే, ఏంటో తెలుసా? నిన్ను తన బిడ్డగా చేసుకోవడానికి. నీ పాపాలు భరించిన ప్రభు నీ ఎడల ఉన్న ఆశను తెలియజేశాడు. రెండవది మన అంతం తెలియజేశాడు. మూడవది మన కర్తవ్యం తెలియజేశాడు. 3 మాటలు మనం విన్నాం. ఆయన ఆశ, దుష్టుడు మరణం నొందటం ఇష్టం లేదు. మన అంతం నిత్య పాతాళం, నరకాగ్నిగుండం. మన బాధ్యత ఆలోచించాలి. ఈ రాత్రి ప్రభు పేరట మనవి చేస్తున్నాను, కొంచెమైనా ఆలోచన చేస్తారా? కొంచెమైనా ఒక్కసారి ఆ ప్రభు నీ కొరకు చేసిన బలియాగమును గురించి ఆలోచన చేస్తారా? ఎందుకని ఇంకా పాపంలో జీవిస్తూ వస్తారు? ఒక్కసారి ఆ కలువరి శిలువ శ్రమను చూడండి. నీ కోసం, నా కోసమే కదా. ఆయన చేతిలో మేకులు కొట్టబడ్డాయి, తలలో ముళ్ళ కిరీటం పెట్టబడింది, వాళ్ళంతా మన కొరకు గాయాలు చేయబడ్డాయి. కేవలం మన కోసమే. ఈ రాత్రి మీలో ఎవరైనా సరే పాప క్షమాపణ పొంది ఆయన బిడ్డగా తీర్చబడాలని ఆశ ఉంటే, మీరున్న స్థలంలోనే మీ పాప జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోండి. ఓ యేసుదేవా, నేను పాపిని, నా పాపాలు క్షమించండి అని మీ మనసులో చెప్పండి. తప్పక ప్రభు ఇప్పుడే వెంటనే నీ పాపాలు క్షమించి వేస్తాడు. ఆ తర్వాత మరణం ఎప్పుడొచ్చినా నువ్వు వెళ్ళేది పరలోకమే, శ్రేష్టమైన దేవుడు ఉండే స్థలమే వెళ్తావు. కాబట్టి రాత్రి ఎవరైనా అలాంటి ఆశ కలిగిన వారు మీ హృదయంలో తీర్మానం చేయండి. చిన్న పల్లవి పాడుతూ ఉండగా ఈ సమయాన్ని మీరు మనసులో ప్రభుతో చెప్పడానికి ఉపయోగించుకోవలసిందిగా మనవి చేస్తున్నాను. ఒక్కసారి ఆ కలువరి శిలువ శ్రమను ఆలోచన చేయండి. కలువరి గిరిలోనా శ్రీ యేసు ప్రభువు నీ కొరకు మరణించెను. నీ పాప శిక్షను తానే భరించి రక్షణను సిద్ధపరచెను. ఆ యేసునందు నీవు విశ్వాసముంచినచో ఆలోచించండి, పొందెదవు నిత్య జీవము. ఆ యేసునందు నీవు విశ్వాసముంచినచో పొందెదవు మోక్ష భాగ్యము, పొందెదవు నిత్య జీవము. ఈ రాత్రి మీరున్న స్థలములోనే చెందవా మీ తీర్మానాన్ని తెలుపవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆలస్యం చేయవద్దు. బ్రతుకును మార్చుకోవా. ఈరోజు నీవు మారకుండా ఈ సమయాన్ని, అవకాశాన్ని కాలదన్నుతే వచ్చేది భయంకరమైన శిక్షా దినము రాబోతుంది. కుమారుడా, కుమార్తె, సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి మీరున్న స్థలములోనే అవునండి, నేను ప్రభువుని నమ్ముకుంటాను, పాప క్షమాపణ పొందాలని ఇష్టపడుతున్నాను. ఈ సమయంలో నా పాప జీవితాన్ని యేసయ్య దగ్గర ఒప్పుకొని రాబోతున్న ఆ మరణాన్ని తప్పించుకోవడానికి ఇష్టపడుతున్నాను అని ఆశ కలిగిన వారు మీరు ఎవరైనా ఉన్నట్లయితే, ఇన్నిసార్లు విని కూడా తీర్మానం చేయకుండా
వెళ్ళడం క్షేమం కాదు కదా. ఒక్కసారి మీ ఆశ గుర్తుగా మీ కుడి చేతి చూపించండి. తీర్మానం చేయడానికి, ప్రభువు నమ్ముకొని ఆయన బిడ్డగా తీర్చబడడానికి, రానున్న నిత్య నరకాగ్ని గుండాన్ని తప్పించుకోవడానికి ఆశ కలిగిన వారు మీరున్న స్థలములోనే ఒక్కసారి మీ కుడి చేతి చూపించండి. మీ కొరకు చిన్న మాట ప్రార్థన చేసి ముగిస్తాను. దయచేసి ఆశ కలిగిన వారు మీ కుడి చేతి చూపించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. అందరూ ప్రభు నమ్మిన వారేనా? అట్లయితే మంచిదే. కానీ ప్రభు నమ్మని వారు, అమ్మ దేవుని దీవించునుగాక తల్లి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. చేదించున్నానా? ఇంకెవరైనా ఉన్నారా? నాకు కనబడినట్టుగా మీ చేతి చూపించగలిగితే క్షేమకరము, మిమ్మల్ని గుర్తించడానికి వీలవుతుంది. ఇంకెవరైనా ఉన్నట్లయితే దయచేసి మీ ఆశ గుర్తుగా, నేను యేసే నమ్ముకుంటాను, నేను ఎప్పుడు మరణించినా ప్రభు దగ్గరికి వెళ్ళాలని నాకు ఆశ ఉంది అని ఆశ కలిగిన వారు, ఇంతవరకు తీర్మానం చేయని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మీ చేతి చూపించవలసిందిగా మనవి చేస్తున్నా. నాన్న దేవుడిని దీవించునుగాక తల్లి. చేయించున్నాను. ఇంకెవరైనా ఉన్నారా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడిన మాట నీకు అర్థమైతే ఇంకా ఆలస్యం చేయవద్దు. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించునుగాక బాబు. ఇంకెవరైనా ఉన్నారా? ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఆశ కలిగిన వారు దయచేసి మీ కుడి చేతి చూపించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. మిగతా వారు తల వందించండి. బాధ్యత కలిగిన వారు మాత్రం చూడండి, ప్రార్థనలో ఉండండి. ప్రభు తన మహాకృప చేత నీ ముందుకి వర్తమానాలు తీసుకురావడానికి కారణం ఒకటే ఒక కారణం, నువ్వు మరణించక ముందు ఈ అవకాశాన్ని నువ్వు సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో ప్రభు నిన్ను తీసుకొని వచ్చాడు. ఇంకెవరైనా ఉన్నట్లయితే దయచేసి మీ చేతి చూపించవచ్చు, లేదా కూటమైన తర్వాత చేయెత్తిన వారు దయచేసి ముందుకు రాగలిగితే, ఈ ఖాళీ స్థలంలో కూర్చోగలిగితే నేను మీకు దగ్గరగా ఉంటాను. ఒక్క మాట మీతో చెప్పి వెంటనే ప్రార్థన చేసి పంపిస్తాను. దయచేసి చేయెత్తిన వారు అలాగే వెళ్ళవద్దు. ఎత్తకపోయినా పర్వాలేదు, నేను ఈ రాత్రి తీర్మానం చేసుకోవాల్సిందే అనే నిశ్చయత, నిర్ణయం, ఆలోచన, ఆశ, ఆపేక్ష నీ హృదయంలో కలిగి ఉంటే దయచేసి అట్లే ఇంటికి వెళ్ళవద్దు. ఎక్కువ సమయం ఏం కాలేదు, 9:30 మాత్రమే. అట్లే ఇంటికి వెళ్ళకుండా తప్పక నేను ముందుకొచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్న సమయంలో మీరు కూడా జాయిన్ కావచ్చు, వారితో కలిసి కూర్చోవచ్చు. ప్రార్థన. కృపగల తండ్రి స్తోత్రం, చెప్పబడిన మాటలు దీవించమని, మొదటి దిన పరిచర్యను మీరు చక్కగా ముగించినందుకు మనసారా స్తుతిస్తూ, రేపటికి మమ్మల్ని సిద్ధపరచమని, ప్రజలు సిద్ధపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట స్తోత్రించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి చేయెత్తినటువంటి వారు నేరుగా ఇక్కడికి వచ్చి దగ్గర కూర్చోవచ్చు. ఆ ముగింపు మాటలు చెప్పిన తర్వాత దయచేసి అట్లే వెళ్ళవద్దు. చేయెత్తిన వారు తప్పక ముందుకు రావాల్సిందిగా మనవి. ప్రభువునందు ప్రియులారా, ఇంతవరకు దైవ సేవకులు చాలా శ్రేష్టమైన మాటలు వివరించారు. దుష్టులు మరణించుట చేత ప్రభువుకి సంతోషము లేదు. దుష్టత్వములో ఉన్న మానవాడిని రక్షించుట కొరకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. శిలువలో రక్తాన్ని కార్చాడు, ప్రాణాన్ని పెట్టాడు, తిరిగి లేచాడు. పరలోకములో మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇంతగా మన మధ్యకు వచ్చి వర్తమానం అందించిన దైవ సేవకులకు స్థానిక సంఘం తరపున కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాం. రేపు ఉదయం 9 గంటలకే 3 దైవ సేవకులు మాట్లాడతారు. రేపు సాయంకాలం 2 దైవ సేవకులు మాట్లాడతారు. రేపు రాత్రికి కూడా 2 దైవ సేవకులు మాట్లాడతారు. కానీ రాత్రి కూడికలో 7 గంటలకని ప్రకటన చేశాము, 9 గంటల దాకా వస్తానే ఉన్నారు. అది కరెక్ట్ కాదు. కూర్చున్న వారంతా కూడా 7:30 గంటలకైనా కనీసం రావాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, చేతులు ఎత్తిన వారు కూటమనంతరం మీరు ఇక్కడికి వస్తే దైవ సేవకులు ఇంకా ప్రోత్సాహకరమైన మాటలు మీకు అందిస్తారు, ప్రార్థన చేస్తారు. రాత్రివేళ ఇంతగా వర్తమానం విన్న మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. కూడిక ముగించబడింది. అందరికీ ప్రేమ వందనాలు.